హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద విజయవాడలో రాయిపడి 3 రోజులైంది. ఆయన ఎడమ కంటిపైన గాయం తగలడం, ఆ తర్వాత ఒకరోజు రెస్ట్ తీసుకుని కుట్లు కుట్టించుకున్న తర్వాత మళ్ళీ తన కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే ఆ వివాదం మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఏంటి అంటే, మొదట దాడి ఆయనే చేయించుకున్నారు. ఆ తర్వాత దాడికి సంబంధించి కొత్తగా సతీష్ అనే వ్యక్తిని నిన్న అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు అనే వ్యక్తిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ మీదన చేస్తున్నటువంటి కుట్ర అన్నటువంటిది తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ దుర్గారావు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తి కావడం, సతీష్ అతనితో సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి కావడంతో రాయే పడలేదు, తనకి తానే గీసుకున్నాడుతో ప్రారంభమై ఇప్పుడు ఇక్కడ దాకా వెళ్ళింది. అసలు ఒక రాష్ట్రంలోన లేదా దేశంలోనైనా సరే ఒక సంఘటన, రక్తమోడినటువంటి సంఘటనలో ఈ తరహా రాజకీయాన్ని మనం ఎప్పుడైనా ఎక్కడైనా చూడగలమా? చూడొచ్చా? ఇది సరైనటువంటి దృక్పథంతో వెళ్తున్నటువంటి అంశమేనా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, యార్లగడ్డ రామ్ కుమార్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? సాయి గారు, మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి, బీజేపీ నేత రామ్ కుమార్ గారికి, మిత్రుడు పురుషోత్తం గారికి నా నమస్కారాలు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు తరచుగా జరగడం ఎప్పుడు చూడలేదండి 30 ఏళ్ళుగా. తర్వాత 29 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇటువంటి దుర్మార్గమైన కల్చర్ లేదు. ప్రతిపక్షాల మీద రాళ్ళు వేయటం, వాళ్ళ వీళ్ళ మీద వేయటం. ఈ రాళ్ల కుంపటేందో అర్థం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు పడ్డాయంట. మరి జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోకపోతే రాష్ట్రాన్ని రక్షించుకుంటా నాకు అర్థం కావటం లేదు. ఒకటి. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు వేసింది తెలుగుదేశం పార్టీయా, చంద్రబాబు నాయుడా, పవన్ కళ్యాణ్, లేదా బీజేపీ నాయకుల, లేదా మోడీ గారు నేరుగా వచ్చారు రాళ్ళు వేసారా? ఎందుకంటే కిల్కూరుపేట సభ జయప్రదం కాలేదని ఉద్దేశంతో ఏమన్నా. ఇట్లా అనేక రకాల కథలు వడ్డీ వారించి ఆ బ్లూ మీడియాలో కుప్పలు దోచేస్తున్నారు. ఇక్కడ సామాన్య ప్రజలకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక చోటకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే సీఎం గారు కాబట్టి రూట్ మ్యాప్ ఇస్తారు. ఆ రూట్ మ్యాప్ కి అనుగుణంగా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మరి అక్కడ కరెంట్ ఎందుకు ఆపోయిందో ఆ టైంలో మీరు గమనించారో లేదో, పూర్తిగా సిబ్బంది అంతా కూర్చోన్నారు. నాకు తెలిసి 4 సిబ్బంది నిలబడుకుంటారు చుట్టుపక్కల. వెనకాల కెమెరామ్యాన్ షూట్ చేస్తుంటాడు, ముందర ఫోటోగ్రాఫర్ షూట్ చేస్తుంటాడు. సో వీళ్ళందరూ ఎవరు లేరు, నిలబడుకోవాలి, అందరూ కూర్చునేస్తున్నారు. చీకట్లో వీరితో నిలబడుకున్నారు అభ్యర్థి బెల్లపల్లిను, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాయి తగిలిందా లేదా ఏదైనా గట్టి వస్తువు తగిలిందా అది చూడాలి. అక్కడ మీరు సింగనగర్ ప్రాంతంలో కొంత అరాచక శక్తులు ఎక్కువ ఉన్నారని కూడా ప్రచారం వస్తుంది. ఎందుకంటే క్యాటర్ బాల్తో పిట్టల్ని పవర్లు కొట్టేవాళ్ళు ఉన్నారంట, కొంత బ్లడ్ బ్యాచ్ ఉందంట అని కూడా ఈ పేపర్లో వస్తున్న వార్త. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం, లేదా సీఎం గారి మీద దాడి చేయటం, ఇది ఖచ్చితంగా ఆటవికమే. దాన్ని అన్ని ప్రజాపార్టీ ఖండిస్తాయి. అది దాడా కుట్రా లేదా డ్రామానా? గతంలో కోడికత్తి కేసులో ఏదో గుచ్చుకునింది, అభిమాని గుచ్చాడని చెప్పి అది వర్కౌట్ కాకపోతే ఇంకో పెంతలకి లేచిపోయింది. ఇప్పుడు ఈ చిన్న గులకరాయి తగిలిందా, లేదా నట్టు తగిలిందా, లేదా దండేసుకుంటే కమ్మి తగిలిందా, ఏం తగిలిందో తెలియదు. కానీ ఇంతవరకు వాస్తవాలు బయట పెట్టలా. ఆ బస్సు చుట్టూ కొన్ని కెమెరాలు ఉంటాయండి, అది 8-9 ఉంటాయి. అలాగే డ్రోన్ కెమెరా కూడా ఎగురుతూ ఉంటుంది. చుట్టుపక్కల స్కూళ్ళు ఉన్నాయి, వాటి కెమెరాలు ఉన్నాయి. మరి 3 రోజులైనా నాకు 4 దోషులు పట్టుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుని వదలని ముందు చెప్తున్నారు. పోలీసులు ఏమో సొల్యూషన్ తాగుతున్నారు, విచారించి తీసుకొచ్చి వెళ్తామని చెప్తున్నారు. అసలు వ్యక్తి సత్యం బంకు సత్యం తెలియ పేరు కావట్లేదు కరెక్ట్ గా. అతనేమో నాకు 1 క్వార్టర్ బాటిల్ ఇస్తామన్నారు, 200 రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు, ఇవ్వలేదు, ఆ కోపంతో వేసానని ఊహాయన అంటున్నాడు. సో ఇన్ని రకాల కథలు వడ్డిస్తుంటే ఏ అంశాలైతే చూడాల్సిన విభాగాలు ఉన్నాయో, పోలీస్ విభాగం కావచ్చు, నిఘా విభాగం కావచ్చు, ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు, గుడ్డి గుర్రానికి ఏమైనా పళ్ళు అవుతున్నాయా? ఒక ముఖ్యమంత్రి పైన ఏమైనా దాడులు తిరుగుతుంటే చూస్తా ఊరుకో ఉంటారా? ఈ రూట్ మ్యాప్ చూసిన ఎస్పీ గానీ, కన్సల్ట్ డీజీపీ గారు కానీ, లేదంటే ప్రోటోకాల్, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రోటోకాల్ ఉంటుంది, వ్యక్తిగత సిబ్బంది ఉంటారు, 3 అంచెల భద్రత ఏదో ఉంటుంది, రోప్ పార్టీ ఉంటారు, ఇవన్నీ చూస్తుంటారు కదా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సో పూర్తిగా గవర్నమెంట్ ఈజ్ ఫెయిల్యూర్, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందా భద్రత కల్పించడంలో? మరి ఎందుకు ఇంత దుర్మార్గంగా దాడులు చేస్తున్నారంటే వెంటనే మళ్ళీ చంద్రబాబు నాయుడు రాళ్ళు, పవన్ కళ్యాణ్ మీద రాళ్ళు, ఈ రాళ్ల వర్షాలు రాళ్ల గొడవలు ఏంటంటే నెక్స్ట్ ప్రతిపక్షాల మధ్య
ఎవరైతే భద్రత కల్పించాలో ఆ పోలీసు అధికారులు పక్క తప్పిపోయి తెలుగుదేశం వాళ్ళు వేసారని ఒకరు, వైసీపీ వాళ్ళు వేయించుకున్నారని ఒకరు, లేదు వేరే పార్టీ వాళ్ళు వేసారని ఒకరు, ఇట్లా పార్టీల మధ్య వివాదం సృష్టించేసి ఇది పెద్ద గొడవగా మార్చేసుకొని దీంట్లో ఏదో సింపతి గెయిన్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ లో ఓట్లు దండుకోవాలన్న కుట్ర దాగుందేమో అనే అనుమానాలు ఎక్కుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. విచారణ జరగాలి అంటేనే వెంటనే వాళ్ళ పోలీసులు వేశారు. ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళే విచారణ చేస్తే నాకు అర్థం కాలేదు. దీనిపైన ప్రత్యేకంగా ఎవరైనా సిట్టో లేదా బయట నుంచి అధికారులు లేదా వేరే ప్రాంతం నుంచి అధికారులు లేదా మీరు అన్నట్టు సిబిఐ అధికారులు ఎవరు వేస్తే జరుగుతాయో విచారణ న్యాయంగా చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇబ్బంది కలిగించిన విషయం, బాధ కలిగించిన విషయం, ఒక రాయి రాయిని ఇప్పుడు చెప్తున్నారు, రాయిని ప్రస్తావిస్తే ఇక్కడ తగిలింది. ఇది తగిలిన వెంటనే బెల్లంపల్లి తగ్గుతుంది, మళ్ళీ ఆయన కాలు తగ్గుతుంది. నాకు అర్థం కాలేదు. ఒక రాయి 3 గాయాలింది, నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాయి కత్తయింది, నాకు అర్థం కావడం లేదు. నాకు మామూలుగా ఐసీని ఏం చెప్పాడు, రాయి పైకి వేస్తే అది కింద పడుతుందట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రాయి 3 గాయాలు ఎలా చేసింది? సో ఐసీన్ సిద్ధాంతం ఏమైనా మార్చాల్సి వస్తే నాకు అర్థం కావడం. ఇంత గొప్ప హైడ్రామాకి తెరలేకున్న బ్లూ ఫిల్ మీడియా ఐపాక్ సంస్థకి హ్యాట్సాప్. ఎందుకంటే బయట రావాల్సిన నిజాలు కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళు లేకపోయినా తెలుగుదేశం పార్టీ 3 పార్టీ అధికారాలు వస్తాయి. ఖచ్చితంగా దోషులు బయట లాక్కొస్తాం. ఈ కుట్రలకైనా జగన్మోహన్ గారు సంపాదనుకున్నారా, సింపతి గెయిన్ చేయాలనుకున్నారా, ఎవరు దాగున్నారు, దీని కర్మక్రియ ఎవరున్నారు, అంశాలన్నీ బయట తీసుకొస్తాం. ఓడికత్తి సీన్ అలా బయట వచ్చాడు, తొందరలో ఆ విషయాలు కూడా బయట వస్తాయి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో రావాల్సిన డ్రామాలో ఉన్న అధికారులు ఎవరున్నారు వాళ్ళు కూడా బయటకు వస్తారు. టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హిస్టరీ మొత్తం కూడా తీసి ఇది ప్రభుత్వ దాడా, ప్రభుత్వ విఫలమా, అధికారుల దాడా, ప్రతిపక్షాల దాడా, లేదా అధికార పక్షమే వేసుకున్న స్కెచ్చా, ఇన్ని రకాల అనుమానాలకి తెరదించే సమయం 30 రోజుల్లో వస్తుందని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే మీ న్యూస్ బెంచ్ ప్రేక్షకుల టీవీ తరఫున ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రచారానికి ముందు తెరదింపని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రతిపక్షాల మీద రాళ్ళదాడి చేయడం మీకు శాతం అయితే ప్రజల మనసుకు గెలవండి. రాష్ట్ర సమస్యలను పక్కెళ్ళిపోయి సార్ ఇదే సమస్య. ఒక రాయి జగన్మోహన్ రెడ్డి కథ. సార్ పోలవరం ఏమైంది, ఎన్నికల హామీలు ఏమయ్యాయి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏమైంది, ఇంక వేరే అంశాలు లేవా, రాష్ట్రంలో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ పక్కెళ్ళిపోయి పూర్తి స్థాయిలో పార్టీల మధ్య రాళ్ళగొడవలు తీసుకొచ్చి పెట్టేసి మెయిన్ గేమ్ ఆడుతున్నారనే ఆలోచన వస్తా ఉంది. పూర్తిగా పక్కదారికి వెళ్ళిపోయిన ఈ సంశయాన్ని చూస్తే ఒక రకంగా బాధేస్తుంది. ఇంకొక రకంగా ఇటువంటి కుట్రలు కూడా చేస్తారా, 29 రాష్ట్రాలు ఎక్కడ జరగలేదే, ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు జరుగుతా ఉంది అని పక్క రాష్ట్రం వాడు ఏం జరుగుతుందా మన వైపు ఎదురు చూస్తున్నారు. ఎవరో నేను ఈరోజు స్టేట్మెంట్ కూడా చూసా, ఎవరో అమెరికా నుంచి ఒక ఇంటెలిజెన్స్ అధికారి కూడా భారతదేశంలో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో పరిశీలిస్తున్నాం సార్ అన్నాడు. ఇది స్టేట్మెంట్ చూశాను. ఆయనకి ఎందుకు అంత అవసరం కలిగిందో నాకు అర్థం కాదు. సో ఏంటంటే అప్పుల కోసం తిరిగాము, పక్క రాష్ట్రంలో కూడా హేళన చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో ఈ దాళ్లు కూడా ఏందో చూస్తే పక్క రాష్ట్రంలో మనల్ని హేళన చేయాలి. ఏంటంటే గెలవడం కోసం ఇంత నుంచి అంత ఆడతారా? గతంలో ఒక మనిషిని ముఖ్యమంత్రి చనిపోయారని చెప్పి ఒక బిడ్డ అని చెప్పి హెల్ప్ చేయడం అని చెప్పి ప్రచారం చేశారు, పాదయాత్ర చేశారు. ఆ తర్వాత వాళ్ళు చిన్నాన్ని చంపారు చంపడం తెలియాలి. ఇంకా ఆ తర్వాత ఇంకోటి హత్య రాజకీయాలు స్టార్ట్ అయినాయి. ఎన్ని కారణాలు చూస్తుంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఓట్లు వేయడానికి భయపడతారు. చౌదరి గారు ఏదేదో మాట్లాడేస్తున్నాం అంత ఒక మాట సూటిగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. జగన్ మీద రాయి పడిందా పడలేదా? మంచి ప్రశ్న. అసలు జగన్ మీద రాయి పడిందా పడలేదా తేల్చాల్సింది నేను, సాయి గారు, ఇక్కడ ఉన్న వాళ్ళు. రాయి పడిందని నమ్ముతున్నారా లేదా నేను అడుగుతున్నది. నేను చెప్పిన మాటలు పత్రికల్లో వచ్చిన మాటల ప్రకారం రాయి పడింది అన్నారు. మరి రాయి ఎక్కడ? మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోద్దు. ఇప్పుడు దాకంతా చెప్పేశారు కదా. నెంబర్ 2, చంద్రబాబు గారి సభలో కూడా రాయి పడిందా లేదా? రాయి పడింది, దొరికింది కూడా రాయి. మరి ఇక్కడ దొరకలేదే. చెప్పేది వినండి సార్. అక్కడ రాయి కనపడింది, రాయి చూపించారు. అక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సభలో రాయి పడిందని ఎవరన్నా చూపించారా? రాయి పడింది, దొరికిందని కూడా చెప్పారు. అక్కడ అబ్బాయి పట్టుబడ్డాడు. అబ్బాయి చెప్పింది ఏంటంటే ఒక అమ్మాయిలు ఎవరో హారతులు ఇస్తున్నారు, వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే అమ్మాయి తరపున బంధువులు కొట్టారు. అది అక్కడ టాక్ ఏమొచ్చిందంటే రాయేసాడంట అని టాక్ వచ్చి అందరూ కలిసి మీద పడి కొట్టారు. అతను పవన్ కళ్యాణ్ అభిమాని, అతనే చెప్పుకున్నాడు. పోలీసులు కూడా అదే ధృవీకరించారు. అక్కడైతే రాయి ఎవరి మీద పడలేదు, ఏమీ పడలేదు. దాన్ని ఈ సంఘటనలతో లింక్ చేస్తున్నాం. నెంబర్ 1. రెండవది, చంద్రబాబు గారి మీద రాయి పడినటువంటిది చంద్రబాబు వేయించుకున్నారా, వైసీపీ వేయించింది అనుకుంటున్నారా? మంచి మాట ప్రశ్నించారు. మా బాబు గారి మీద ఇప్పటికీ 6-7 సార్లు బట్టి పొంగనూరులో అదేంది చెప్పండి. ఇప్పుడు జరిగిన సంఘటనలో వైసీపీ వేయించిందా లేకపోతే తెలుగుదేశం వేయించుకుందా?
ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వేస్తారు. ఎందుకంటే మాకేం మేము వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఇంకో విషయం ఇక్కడ మళ్ళీ మనం ఎట్టుకు వెళ్ళిపోవద్దు. మీరు అబ్జెక్ట్ చేసిన అబ్జెక్ట్ చేయలేదు కదా. ఇప్పుడు మా మీద వైఎస్ఆర్సీపీ వేసామని చెప్పాను. నేను చెప్తున్నా అభ్యయం చేస్తాను. ఇది తేల్చాల్సింది ఎవరు సార్? అదే విధంగా ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు వైసీపీ మీద రాయి మీరేసినట్ట వాళ్ళు వేయించుకున్నట్ట? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఐపాక్ పక్కా ప్లాన్ చేసింది సార్, నో డౌట్ అట్ ఆల్. మాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలను మీతో పరిచయం టీడీపీకి సంబంధం లేదా? పూర్తి స్థాయిలో ఇది ఐపాక్ కుట్రే, జగన్మోహన్ రెడ్డి సొంత కథా డైరెక్షన్. ఐటీడీపీ సంబంధం లేదా? అంత ప్రొఫెషనల్ కాదు వాళ్ళు. ఇక్కడ ఐటీడీపీ సంబంధం లేదా చంద్రబాబు గారి మీద రాయి? ఐటీడీపీకి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏ సంబంధం సార్? నక్కకి నాగలో అంతే కదా. ఐపాక్ దానికి ఎట్లా సంబంధం? సరదాగా చెప్తున్నాను. జగన్మోహన్ గారు బస్సులో పోతా ఉంటే కింద దులుతుంటారు కొంతమంది కూర్చొని నమస్కారం పెట్టారు. అది ఎందుకు దులుతారో మాకు అదే పని చంద్రబాబు గారు దానికి కూడా చేశారు. కరెక్ట్, నిజం మీరు చెప్పింది, అది కరెక్ట్. చంద్రబాబు గారి దగ్గర కూడా అదే చేశారు. ఆయన ఎవరో చొక్కా ఎప్ప తీసుకుని నడి రోడ్డు మీద పడుకుని తర్వాత ఎవరో ఈ రెండు అసహ్యం అనిపించిన తర్వాత ఇద్దరు ఆపేసినట్టున్నారు. మా వాళ్ళు చేశారు గొప్ప అని చెప్పట్లేదు సార్. ఈ డ్రామాలు అవును. ఒక్క మాట ఒక్క పాయింట్ ఇక్కడ మనం ఒక గాయం లేదా ఒకటి తనే రాయి వేసుకుని తనే గాయపడుకున్నాడు అని అనుకుంటున్నారా? రిపీట్ చేయండి సార్. జగన్మోహన్ రెడ్డి తనే రాయి వేయించుకుని తనే గాయపరుచుకున్నాడని నమ్ముతున్నారా? సార్ నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. నాకున్న కాన్ఫిడెన్షియల్ విషయంలో చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోతాను. గెలవాలంటే ఏం చేయాలి? ఒక చిన్న కథ చెప్పేస్తా, ముగిస్తా. కాకి పూర్వకాలంలో నీళ్లు పైకి రావడం కోసం గులకరాలు వేసింది, తీసుకొని తాగింది. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ ఓడిపోతుంది కదా, ఏం చేయాలి? గులకరాల సిద్ధాంతం ప్రవేశపెట్టాడు. అదే ఒక రాయి కాకి కథ జగన్మోహన్ రెడ్డి గారి మేటర్. సో ఇది ఐపాక్ స్టోరీ. జగన్మోహన్ రెడ్డి గారు సింపతి గెయిన్ చేయడం కోసం గతంలో కోడికత్తి డ్రామా, ఇప్పుడు గులకరాయ డ్రామా. మరి అదే విధంగా ఒక్క మాట అట్లా గులకరాయితో ఆయన సానుభూతి తెచ్చుకోవాలనుకున్నారు. మరి ఆ రాయి తెచ్చి మీ మీద ఎందుకు వేస్తున్నారు వాళ్ళు? అదే జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి పెరిగిపోయి ఓట్లు వర్షం చేస్తున్నారు అనుకుంటున్నారేమో. అది మొత్తం అనేది వాళ్ళ మీద వాళ్ళు రాయేసుకుని సానుభూతి తెచ్చుకోవాలనుకున్నారు. వెరీ గుడ్. చంద్రబాబు గారికి కూడా సానుభూతి తీసుకురావాలని ఏమైనా ప్రయత్నం జరుగుతూ ఉందా? ఇప్పుడు మంచి మళ్ళీ కల్పించుకుంటున్నారు. గతంలో మా పార్టీ మీదకి సుత్తులు కత్తులు రాడ్లు ఎత్తుకొని వచ్చారు కదా మా పార్టీ ఆఫీస్ పైకి. చేస్తారేం సార్? ప్రజలు చూస్తున్నారు సార్. ఎలాంటి కథలు చెప్తే అట్లాగే మాట్లాడుకుంటాం. కానీ నేను అడుగుతున్న పాయింట్, మనం మాట్లాడే డిబేట్లోనన్నా సూటిగా స్పష్టంగా ఉంది. జగన్ తన మీద దాడి చేసి సింపతి పొందాలనుకున్నాడు, అంతే కదా మీరు అనేది? అనుమానమే లేదు. చంద్రబాబు మీద రాయి వేయించి ఆ సింపతి ఎందుకు పోగొట్టుకుంటాడు అని అడుగుతున్నా నేను. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసింది మా కార్యకర్తలు కాదు, మా పార్టీ కాదు. ఇది తేల్చాలి మేము చెప్పినా మీరు నమ్మరు. పోలీసులు ఉన్నారు కదా, సిబ్బంది ఉంది కదా, ఎన్క్వైరీ చేస్తారు కదా, పట్టుకుంటారు కదా, పట్టుకున్నారు కదా, రైతులు పట్టుకున్నారు కదా. నేను అన్న పాయింట్ ఏంటి? చెప్తున్నారు మనం చౌదరి గారు మనం జనం మధ్యలో ఉన్నాము. చౌదరి గారు మనం జనం మధ్యలో ఉన్నాము. జనం చూస్తున్నారు. మనం మాట్లాడేస్తే ఏం అర్థం కాదు, ఏదేదో మాట్లాడేస్తే అర్థం.
చౌదరి గారు, నేను సూటిగా అడుగుతున్నది సూటిగా మీరు అర్థమయ్యేలా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, కానీ అనర్గళ ఉపన్యాసం నేను ఏమంటే మీకంటే ఒక 2 గంటల పాటు కానీ ప్రయోజనం లేదు కదా, ప్రజలు కన్విన్స్ అవ్వాలా. నేను అనే పాయింట్, వాళ్ళ మీద దాడి చేయించుకుని సానుభూతి మీ మీద దాడి చేసి కూడా మీకు సానుభూతినిస్తారా, అది నేను సూటిగా అడుగుతున్న పాయింట్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు సానుభూతి ఓట్లతో గెలవని ఆలోచన మాకు లేదు. మాకు ప్రజలు దీవించారు. 160 సీట్లు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. రాసుకోండి అడుగుతున్నాను సార్ నేను. సార్, వాళ్ళ మీద దాడి చేసుకున్నది సానుభూతి కోసం అయితే మీ మీద రాయేసి మీకు సానుభూతి ఎందుకు తెస్తారు అని అడుగుతున్నా నేను. ఇప్పుడు సైకో ఎందుకు రాయేశాడని మేము చెప్పగలం సార్? ఒక సైకో, ఒక దుర్మార్గమైన ఆలోచన ఉన్న వ్యక్తులు ఒక వ్యక్తి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద ఒకరి మీద రాయేస్తే ఎలా చెప్పగలం మేము? దాన్ని తేల్చాల్సింది ఎవరు? కన్సల్ట్ డిపార్ట్మెంట్, ఎన్క్వైరీ, పోలీసులు గురించి చెప్పాలి. అది చెప్పలేదు కదా. అది చెప్పడానికి రైట్. కానీ రామ్ కుమార్ గారు, ఈ రాయి ఉదంతంలో జనసేన పవన్ కళ్యాణ్ గారేమో ఆయనే గీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అలాగే పక్కన వాళ్ళకి కూడా గీశారు ఆ దండ మధ్యలో నుంచి అని చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీనేమో వాళ్ళని వాళ్ళే కొట్టుకున్నారంది. ఇప్పుడేమో కొట్టినటువంటి వ్యక్తి అదేదో డబ్బులు ఇవ్వకపోతే సరిగ్గా కొట్టుకున్నాడు అని చెప్పింది. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే దీని మీద నోరు మెదపలేదు. నరేంద్ర మోడీ గారు దీన్ని పట్ల ఖండిస్తూ త్వరగా కోలుకోవాలి జగన్మోహన్ రెడ్డి అని ఒక ట్వీట్ మాత్రమే చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎవరు మాట్లాడలేదు, ఎవరో కొంతమంది చిన్న చితక నాయకులు తప్పించి. భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటి ఈ వ్యవహారంలో? మీది ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి ఒకసారి. సాయి గారు నమస్తే అండి. అలాగే వెంకటరెడ్డి గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, చౌదరి గారు కూడా అండి. భారతీయ జనతా పార్టీ వాయిస్ లేదా లేకపోతే ఏం మాట్లాడలేదు మాత్రం కరెక్ట్ కాదు సాయి గారు. అయిన వెంటనే మా రాష్ట్ర అధ్యక్షురాలు ఖండనిచ్చారు. అలాగే మాలాంటి స్పోక్స్ పర్సన్స్ వెంటనే రాయి తగిలితే ఒక సీఎంకి గాయం అయింది పబ్లిక్ లో, అది తప్పు అని వెంటనే ఖండించామండి. మిగతా మళ్ళీ డెప్త్లోకి వెళ్తే మళ్ళీ మీరు క్వశ్చన్స్ వేస్తారేమో అని కొంచెం విపులంగా చెప్తున్నాను. పబ్లిక్ లో చేసిన పని అటువంటిది ఏదైనా సరే ఖండించాలి అని మా రాష్ట్ర అధ్యక్షురాలు ఇచ్చారు. కావాలంటే వారి ట్వీట్ కూడా ఉంటుందండి, అది 100% నాకు గ్యారంటీయే. పత్రిక నిన్న మొన్న ఎప్పుడో చూస్తే కూడా మీకు ఆ ప్రెస్ క్లిప్ కూడా మీకు పంపమంటే నేను పంపుతానండి. మీ దగ్గర నేను ఈ 2 రోజుల నుంచి బయట తిరుగుతూ ఉన్నాను, అందువల్ల 100% పురంధేశ్వరి గారు ఖండించారు, ఆవిడ రాష్ట్ర అధ్యక్షులు ఖండించారు, మేము కూడా ఇచ్చాం. దానికి అడిషనల్ గా లాస్ట్ చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వేసేసారు కాబట్టి ఈవేళ నేను కాకినాడలో ఎలక్షన్ కమిషన్ కి ఏంటంటే ఇటువంటి ఏమన్నా జరిగినప్పుడు మీరు ఎందుకు ఇంత తత్సారం చేస్తున్నారు, ఒక సీఎం, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం పక్కన పెట్టండి, దాని గురించి నా కామెంట్స్ అంటేనే తర్వాత వెళ్దాం. సీఎం పైన ఇటువంటి జరిగితే ఇన్ని రోజుల దానికి వెంటనే తీసుకోవాలి. మీ వల్ల కాకపోతే శాంతి భద్రతలకు ఇంకా ముందుకు ఇలాగే వెళ్తుంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, సిఆర్పిఎఫ్ దళాలను దించండి అని చెప్పి నేను ఒక లెటర్ రాశానండి ఎలక్షన్ కమిషనర్. జస్ట్ సీఎం అంతే, మిగతా అదే పక్కన పెట్టి నెక్స్ట్ విషయాల్లోకి వెళ్దామండి. ఏదేమైనా ఆయనకి పబ్లిక్ లో దెబ్బ తగలడం తప్పే. దాని మీద మాలాంటి వాళ్ళకో లేకపోతే ఎవరి ఆలోచన వాళ్ళకి ఉంటుంది. వెంకటరెడ్డి గారు నాతో ఏకీపించకపోయినా అంత దూరం నుంచి కొడితే ఆయనకి తగిలింది, సరే అది తగిలిందా లేదా ఆ దండలో ఉన్న తీగైనా ఏదేమైనా దెబ్బే, జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఆ చుట్టూ ఉన్న వాళ్ళది. దానికన్నా ముందు అదే టైంకి అక్కడ కరెంట్ ఎందుకు పోయింది, కరెంట్ పోయిన వెంటనే సీఎం కోసం వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఇవన్నీ వేళ రేపట్లో చూస్తుంటే ఇంతకుముందు చూడండి లాలో విషయాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటికి తెలిసినట్టు ఈవేళ ఇటువంటి భద్రతా విషయాలన్నీ కూడా అందరికి తెలుస్తున్నాయి. మినిమం రెస్పాన్సిబిలిటీ అక్కడ కమిషనర్కి ఉందా లేదా సాయి గారు, ఆ పైన డీజీపీకి ఉన్నదా లేదా, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే చీఫ్ సెక్రటరీ కూడా తీసుకోవాల్సి వస్తుందండి. అంటే ఎవరికాళ్ళు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు కానక లేకపోతే నచ్చని వాళ్ళు ఉండొచ్చు కాక వీళ్ళ ముగ్గురు మాత్రం వాళ్ళ రెస్పాన్సిబుల్ ఒక సీఎంకి ఇటువంటి సంఘటన జరిగితే. ఇదన్నీ అయిన వెంటనే వాళ్ళకి లోపలికి వెళ్ళారు, ఆయన కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకున్నారు, బయటకు వచ్చారు. రాయ అయితే ఆయనకి తగిలితే
పక్కన ఉన్న వెల్లంపల్లి గారు చేసింది మాత్రం యాక్టింగ్ అని తెలిసిపోతుంది సాయి గారు, అది మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఈయనకి తగిలి పక్కన ఉన్న కంటి లోపలికి ఎలా దూరిపోద్దండి? ఆయన కూడా గాయం రాయి తగిలితే పక్కన ఉన్న చిన్న గాయం ఏమి అవ్వచ్చు, కానీ ఏదో గన్ను 2 బుల్లెట్లు వెళ్ళిపోయినట్టు ఈయనకి సినిమాల్లో చూస్తారు చూడండి. అంటే కన్నడలో కామెడీ సీన్లు ఉన్నాయి, ఆయన దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, ఒకడు గుర్తుంటే 10 మంది తెలియస్తాడు. ఆయన చేసిన యాక్టింగ్ వల్ల దీనికి లేనిపోయిన అనుమానాలు అయితే 100% వచ్చింది. మిగతా చెత్త కథలు ఏదో ఒకళ్ళిద్దరు ఏదో చేస్తూ ఉంటారు, ఏది శ్రీరెడ్డి యాక్టింగో లేకపోతే ఇవన్నీ కూడా మనం తీసుకోవద్దు. సీఎం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం తప్పు. ఈ వెనకాలన్నీ మాత్రం అనుమానాలు ఉన్నాయి, బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అనేది మాత్రం తీసుకోవాలి. ఇంకొక విషయం, ఈ కోడి కత్తి లాంటిది 4.5 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు కదా, ఆయన తేల్చేయాలి కదా గబగబా. అది ఈ 48 గంటలు ఇప్పుడు ఎంత 3 రోజులు అండి, 36 గంటలు ఉండాలా? సీరియస్ గా ఏదైనా విషయం తీసుకుంటే సీరియస్ తెలిసిపోతే ఇటువంటి వాటికి కూడా ఆయన క్లీన్ గా అనుమానం లేకుండా ఎవడో కూడా పాయింట్అవుట్ చేయకుండా ఉండేదని మాలాంటి వాళ్ళ అభిప్రాయం. సాయి గారు రైట్, మంచి పాయింట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు నా వాయిస్ వినపడుతుందా? చెప్పండి. యా, ముందుగా అందరు ప్యానల్లో ఉన్న అందరికీ మీకు జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇంకా నయం సాయి గారు, అసలు అది ఏం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ టూర్ లేదు, అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కాదు, అదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అట్లా పెట్టారు ఆయన్ని. అసలు జగన్మోహన్ రెడ్డి గారే కాదా, ర్యాలీయే తీయలేదని చెప్పనందుకు ఇద్దరికి చెడు చేతులేదు దండం పెడుతుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు మనుషులు బతికుండగానే చంపుకు తినేటటువంటి రాక్షసుల కంటే క్రూరమైనటువంటి రాజకీయ పార్టీలతో ఒక్క నిమిషం సార్ దయచేసి వినండి. వద్దు సార్, వద్దు, దయచేసి వినండి. మీరు ఇద్దరు వినండి, మీ తర్వాత మళ్ళీ మీరు చెప్పండి. నేను చాలా ఓపికగా ఉన్నా, దయచేసి మీరిద్దరూ చెప్పిన మాటలకి నిజంగా నేను చాలా ఓపికగా ఉన్నా. ఎంత నా కోపం వచ్చినా కూడా ఓపికతో ఉన్నా, ఎందుకంటే డిబేట్ కాబట్టి. మీరిద్దరు మాట్లాడిన మాటలకి దయచేసి వినండి. ఇంత రాక్షసమైనటువంటి రాజకీయ పార్టీలతో మనం ఈరోజు యుద్ధం చేస్తున్నాం సార్. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారి మీద ఒక వ్యక్తి రాయితో కొట్టాడు అనేది క్లియర్. దానికి ఈ బాక్స్ లో కూర్చున్న పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఆయన ఖండించాడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతో సహా అందరూ దాన్ని ఖండించారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో బట్టి విక్రమార్క నుంచి పక్కన టీఆర్ఎస్ పార్టీ దాకా, అవతల మమతా బెనర్జీ నుంచి స్టాలిన్ దాకా అందరూ దీన్ని ఖండించారు. ఇంకో ప్రధానమంత్రి గారు ఖండించారు కాబట్టి తూతూ మంత్రంగా చంద్రబాబు నాయుడు గారు ఖండించినట్టుగా ఖండించి మళ్ళీ ఆయన ఒరిజినల్ స్వభావాన్ని వాళ్ళ కొడుకుతో వాళ్ళ పార్టీ వాళ్ళతో తెల్లారి మళ్ళీ ఈయన కూడా రిపీట్ చేశాడు ఒరిజినల్ స్వభావాన్ని. అది దాడి జరిగింది, రక్తం వచ్చింది, దానికి కుట్లు పడ్డాయి. సో వెల్లంపల్లి గారికి ఇంకా తీవ్రమైంది అయింది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ గాయమైంది వెల్లంపల్లి గారికి. అసలు వెల్లంపల్లి గారికి కదలేదంట, డ్రామా అంట. మాట్లాడితే కోపం నాకు ఏమొస్తుంది సాయి గారు చెప్పారు. వెల్లంపల్లి గారు డ్రామా అంట. ఆయన కన్ను నేను చూపిస్తాను, చుట్టూ పంపిస్తాను సార్, లేదంటే మీకు కూడా అదే విధంగా ఒకసారి గాయం అయితే అది కూడా డ్రామా అంటే ఏ విధంగా ఉంటుంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడతారు సార్, అట రాళ్ళేశారు అట, ఇంకా ఈయన మీద రాళ్ళేస్తే ఈయనే రాష్ట్రాన్ని కాపాడలేనాడు, ఇంకా ఈయనే కాపాడుకోలేను, రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడట. ఏం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద దాడి జరిగితే మరి ఆయన రాష్ట్రాన్ని కాపాడుకోలేనాళ్ళు మరి ఏ విధంగా ఈరోజు వచ్చి ఓటు అడుగుతాడు సార్? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఆయన మీద దాడి జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఏదో కోడి కత్తిది వర్కౌట్ కాలేదంట, అందుకని పెద్ద తలకాయ లేచిందంట. అసలు మనం మన సభ్య సమాజంలో ఉందే మాట్లాడుతున్నాం, మనుషులు మాట్లాడే విధానంగానే మనం మాట్లాడుతున్నాం. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది? ఏ బుద్ధి పళ్ళు 40 మీరే ఉన్నారు కదా, ఎందుకు దాన్ని తేల్చలా? సార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కదా, ఎందుకు తేల్చలా? అది సింపతి కోసం అంటే జరుగుతాయి అంట. మీ రాజకీయాల్లో నేను కొత్తగా వస్తారు, నేను చిన్నవాడిని కావచ్చు, పురుషోత్తమ రెడ్డి గారు సీనియర్ అవ్వచ్చు, సాయి గారు జనరల్లో సీనియర్ అవ్వచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రోజన్నా సింపతితో ఎవరైనా గెలిచారా? రామారావు గారు గెలిచారా సింపతితో? చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని వెనుకోడి పోవడంగానే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవాలి. మరి ఎందుకు గెలిచారు అమ్మంటే సింపతి ఆ రోజు లక్ష్మీభారతి గారికి రావాలి కదా. రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోతే 2014 రెడ్డి గారు గెలవాలి సింపతి ప్రకారం. అయితే ఎందుకు గెలవాలి? సింపతితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయరు సార్, మంచి చేస్తే ఓట్లు వేస్తారు. మీరు సింపతితో కలిగిద్దంటే చంద్రబాబు నాయుడు గారు పొడిపించుకోమండి, కత్తి తీసుకొని కసాలు పొడిపించుకుంటే సింపతితో మరి 170 సీట్లు గెలుస్తాడు కదా, పొడిపించుకోమండి, కంట్రోల్ చేసుకుందాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే సార్. అంటే ఇక్కడ ఒక్క మాట వాళ్ళు అన్న దాంట్లో సరే ఆవేశంలో నుంచి లేకపోతే నేరేటివ్ థింకింగ్ నుంచి పక్కన పెడితే ఒక పాయింట్ కరెక్ట్. ఇట్లాంటి సందర్భాల్లో సహజంగా ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలా. కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద సస్పెన్షన్ వేయడం అనేది సహజంగా జరుగుతుంది, లోకల్ పోలీస్ మీదన, అక్కడ ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళ మీదన. కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.
అప్పుడు మరి వాళ్ళకి అనుమానం రావడంలో తప్పే ఉంది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో కదా సార్ పనిచేస్తున్నంత వ్యవస్థ. ముఖ్యమంత్రి గారు ఎవరు నేను సస్పెండ్ చేయడానికి ఏం లేదు కదా, మార్చడానికి ట్రాన్స్ఫర్ చేయడానికి. చేయాల్సింది ఎవరు? ఎన్నికల కమిషన్. ఇప్పుడు ఎవరిని అధికారులను మార్చాలి లేదంటే వాళ్ళ మీద వేటు వేయాలంటే నాకు తెలిసి ముఖ్యమంత్రి గారి చేతిలో ఉండదు, డీజీకి చేతిలో ఉండదు అనమాట. డైరెక్ట్ కన్సర్న్ ఎవరి నుంచి రావాలి? ఎన్నికల కమిషన్ నుంచి రావాలి. ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా ఏమన్నా చేయాలన్నా. రెండోది, ఒక ఇన్సిడెంట్ జరిగింది సాయి గారు, జరిగిన తర్వాత ఇమీడియట్ గా పోలీసు వ్యవస్థ అనేది దానికి సంబంధించిన దాన్ని లోతుగా దర్యాప్తు చేస్తుంది. దాదాపుగా 3 రోజులు వస్తుంది. ఏం తెలిసారు 3 రోజులు ఇంకా తేల్చలేదని ఒకడు ఇష్టం వచ్చినట్టుగా. అసలు మనలో జరగలేదు అన్నారు సాయి గారు. ఇప్పుడేమో జరిగింది లేకపోతే మేమే చేయించుకున్నాం కొద్దిసేపు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ ఏమంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారంట. సార్ ఎవరైనా ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ, నిజంగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తులైతే, సార్ ఈ ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తున్నాం, నిజంగా ఇది మాకు ఆపాదించొద్దు, దీని వెనకాల ఏదైనా తెలుగుదేశం కార్యకర్త వేసిన అతను తీసుకుని అరెస్ట్ చేయండి, దాన్ని మేము ఎక్కడ కూడా అడ్డుకున్నాం, ఇది చాలా క్రూరమైన చర్య అని చెప్తే పొందపరంగా ఉంటుంది. వాళ్ళు వీళ్ళని భావించడానికి స్టేట్ ఉంటుంది. వాళ్ళు ఉన్నారు అని భావించడానికి 100% స్కోప్ పెట్టే కనపడుతుంది. అక్కడ వాళ్ళే దాని డ్రామా అంటారు. సార్ ఎన్ఐఏ దర్యాప్తులో ఉంటే పోలీసు కేసు ముఖ్యమంత్రి గారు తేల్చలేదు అంటున్నాడు రామ్ కుమార్ గారు. నాకు అర్థం కాలేదు సార్, ఆయన భారతీయ జనతా పార్టీ స్పోర్ట్స్ పర్సన్. ఎన్ఐఏ దర్యాప్తులో ఉంటే ముఖ్యమంత్రి గారు తేల్చేదేంటి, రాష్ట్రపతి తేల్చేదేంటి? కోరికట్టు కేసు ఎక్కడ ఉంది సార్? ఎన్ఐఏ దర్యాప్తులో ఉంది. ఎవరు తేల్చాలి? ఎన్ఐఏ తేల్చాలా, ముఖ్యమంత్రి జగన్ గారు తెలుస్తారా? రెండోది, కోరికట్టు సీన్ వెళ్ళి చంద్రబాబు నాయుడు కలుస్తాడు. మన 3 రోజుల క్రితం వాళ్ళ కుటుంబం చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆయన చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతున్నా అని చెప్తాడు. వాళ్ళ కుటుంబం అంతా మీ పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. మరి దీని వెనకాల ఎవరున్నారని అంటారు? దీని వెనకాల తెలుగుదేశం లేదు అని అంటే, బాబు నువ్వు అపోజిషన్ లీడర్ మీద దాడి చేసావు, దయచేసి మా దగ్గరకు రావద్దు, నేను అంటే అపాయింట్మెంట్ ఇవ్వని చెప్పాలి. అవునా కదా సార్? మరి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తా కోరికట్టు సీన్కి ఇంకా ఎందుకు రాలేదు? దుర్మార్గం, ఒక దళితుడు 4 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. లేదంటే ప్రతిపక్ష నాయకుడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఆ రోజు మా మాజీ ముఖ్యమంత్రి కొడుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కోడి పందాలకు ఉపయోగించేటటువంటి పదునైనటువంటి ఆ కోడికత్తితో ఒక ప్రతిపక్ష నాయకుడిని దాడి చేస్తే ఆయన దళితుడంట, ఆయన బెయిల్ వచ్చేయాలంట, ఆయన 4 సంవత్సరాలు జైల్లో ఉండకూడదంట. ఇట్లాంటి ఎంత విచిత్రమైనటువంటి చండాలమైనటువంటి రాజకీయాలను మనమైతే ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా చూడండి సార్. ఒక దాడి జరిగితే ఖండించాలి ఎవరైనా సరే. ఎవరున్నారు చెప్పండి? వైసీపీ కార్యకర్తున్నాడా, తెలుగుదేశం కార్యకర్తున్నాడా, జనసేన కార్యకర్తున్నాడా, ఎవరుంటే వాళ్ళు తీసుకుని మక్కలు ఎవరు తీసి అరెస్ట్ చేయమని చెప్పాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఇంత నీచంగా మాట్లాడతా, ఇందాక అసలు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే అడ్డంగా దొరికితే మాట్లాడేస్తున్నారు. ఎందుకంటే జగదారు ప్రసారి దిగదారుతో రైట్ పురుషోత్తం రెడ్డి గారు దీన్ని ఎలా చూడాలి అసలు ఇన్సిడెంట్? సాయి గారు అందరికీ నమస్కారం. నేను 2 అంశాలు ప్రస్తావించాను. ఒకటి కేసుతో టోటల్ రాజకీయాలు. ఈ అనుభవం నుంచి పొలిటికల్ వ్యవస్థ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ప్రస్తావించాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ వ్యవస్థలకే వెళ్దాం. నిజానికి నాకు అర్థం కానిది ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రచారం, ఎన్నికల్లో ప్రజలకు వివరించడం అనేది ఒక సాంప్రదాయం, అది అవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన దాడి చూసినా, లేదా చంద్రబాబు గారి మీద రాళ్ళు వేశారని చెప్పి చర్చ వచ్చినా, ఏమొచ్చినా అసలు ఈ రకమైన ప్రచారాలకి అనుమతి ఇవ్వవచ్చా? నా ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వేలాది మంది క్రౌడ్ వచ్చే చోట పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్ళిపోతా ఉంటే పాపులర్ పర్సనాలిటీస్, అందులో జగన్మోహన్ రెడ్డి గారికైనా చంద్రబాబు నాయుడుకైనా స్ట్రాంగ్ సపోర్ట్లు ఉంటారు, స్ట్రాంగ్ అపోనెంట్లు ఉంటారు. కానీ ఎవరో అంటే ఒక్కొక్క యాక్టివిటీకి 1000 మంది 2000 మంది పోలీసుల్ని డంప్ చేయాల్సి వస్తూ ఉంది. ఎందుకు ఇట్లాంటి యాక్టివిటీకి అనుమతి ఇవ్వాలి? ఏ పార్టీ అయినా సరే ఒక క్లోజ్డ్ సర్కిల్లో జరిగే మీటింగ్లు వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోమండి. విజయవాడ సెంటర్లోనో, తిరుపతి సెంటర్లోనో వచ్చేసి గాంధీ రోడ్లో కూర్చునేసి మేము ఉపన్యాసాలు చెప్తాం, సభకు వచ్చినోడు వినాలి, సభకు రానోడు ఈయన సావాలి. అట్లా కాని వ్యవస్థ అనేది అమెరికా లాంటి సిస్టాన్ని మన దేశంలో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి సిస్టాన్ని పెట్టుకుంటే సెక్యూరిటీ ఇవ్వడం కూడా, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు, ఇద్దరే నిలబడం తప్పదు కదా, ముఖ్యమంత్రి ఉపన్యాసం పక్కన అభ్యర్థిని పరిచయం చేయాలి, అందరూ కింద కూర్చుంటారు, పోలీసులు కింద కూర్చోరు, కూర్చుకోకపోతే అరుస్తుంటారు జనం, నన్ను చూపించని. ఎట్లా కంట్రోల్ చేయగలం ఈ సిస్టమ్ అనేది మాత్రం ఒక చర్చ అయితే ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ చేయాలి, వ్యవస్థలో చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నేను చూసినప్పుడు సాయి గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగింది వాస్తవం. ఒక ప్రొఫెషనల్సే దాడి చేశారు తప్ప ఒక అనామకులు తెలియని వాళ్ళు, సైకోయిస్ట్ చేయని వాళ్ళు కూడా కాదు. సైకోయిస్టులు చేస్తే ఎడబడితే చేస్తాడు, ఒక ప్లాన్గా చేశారు. అయితే నేను నమ్ముతుంది విచారణతో సంబంధం లేకుండా ఇది చంద్రబాబు నాయుడు గారికో లోకేష్కో సంబంధం ఉందని, లేదా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చేయించుకోవడానికి దాంతో నేను ఏకీభవించు. ఈ రెండు జరిగి ఉండవని నేను బలంగా నమ్ముతున్నాను.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసి తెలుగుదేశంకి ఏమొస్తుంది? అనవసరమైన డిస్టర్బెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయించుకుంటే గెలిచిపోతాడా? గతంలో గెలిచాడా? ఎప్పుడు జరగలేదు. 2019 ఇంకా తెలుగుదేశం పార్టీ 2019లో కోడికత్తి కేసు, వివేకానంద రెడ్డి కేసే జగన్మోహన్ రెడ్డిని గెలిపించిందని వాళ్ళ భ్రమల్లో ఉంటే ఇంకా వాళ్ళు ఎవరిని కాపాడలేరు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు గారి మీద వ్యతిరేకత, జగన్ మీద సానుకూలత గెలిచారు. రేపు కూడా ఆంధ్రప్రదేశ్లో 2024 జగన్మోహన్ రెడ్డి మీద సానుకూలత ప్రతికూలత పనిచేస్తుంది తప్ప ఇట్లాంటి కేసులు పనిచేయవని తెలుగుదేశం నమ్ముకుంటే వాళ్ళకి మంచి, లేకపోతే వాళ్ళ ఇష్టం. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా సానుభూతితో ఎవరు గెలవలేడు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, నిజానికి నాకు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రియాక్షన్ చాలా బాగా నచ్చింది. నేను పిట్టలో కూడా పెట్టాను అభినందిస్తూ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? దాడిని ఖండించారు, నిర్లక్ష్యాన్ని ఎవరైతే అధికారులు వాళ్ళపైన చర్యలు తీసుకోమన్నారు, నిష్పాక్షపాతమైన దర్యాప్తు జరపాలన్నాడు ఫస్ట్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్కి కానీ తెలుగుదేశం కనీసం 24 గంటల వరకు కానీ ఓపిక పట్టుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అప్పర్ హ్యాండ్లో ఉండేది. కానీ వితిన్ 1 అవర్లో అచ్చెన్నాయుడు గారు ఏ స్టేట్మెంట్ చేసి సొంతంగా చేసుకున్న ఆయన పైన ఖండన ఎందుకు చేయాలి? నా ఫస్ట్ పాయింట్. మీ సొంతంగా చేసుకున్నాడని మీ పార్టీ అనుమానం ఉంటే మళ్ళీ ఖండించాల్సిన అవసరం లేదు, దానిపైన రాజకీయం చేయి. వాళ్ళు చేసుకున్నారు అని మేము ఒక అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు డైరెక్ట్ గా ట్విట్టర్లో పెట్టిన తర్వాత దానిపైన కన్ఫర్మ్ కండి. ఎస్, ఆయన సొంతంగా చేసుకున్నాడు, కాబట్టి సొంతంగా చేసుకున్నాడు కాబట్టి విచారణ కూడా సరిగ్గా జరగదు, నేరుగా సిబిఐకి ఇవ్వండి, అంతే కదా. ఇప్పుడు ఆయన సొంతంగా చేసుకుంటే విచారణ ఎక్కడ జరుగుతుంది? ఆ పోలీసులతో. మీరు ఆ స్టేట్మెంట్ కట్టుబడాలి. ఫస్ట్ ఏమో మీరు ఖండిస్తారు, తర్వాత అచ్చెన్నాయుడు గారు ఏమో సొంతంగా చేసుకున్నాడు అంటాడు, లోకేష్ గారు అదే స్టేట్మెంట్ కన్ఫర్మ్ చేస్తారు. వీళ్ళు మిత్రపక్షం కూడా పవన్ కళ్యాణ్ అయితే ఇంకా దారుణంగా కోసుకునేది కాదు, ఆయన కొట్టుకున్నాడు అంటున్నాడు. పబ్లిక్ గా అందరూ చూస్తున్నాము, పైడింది ఆయన కొట్టుకున్నాడు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమో కొట్టుకున్నాడు అంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఏమో ఖండిస్తారు, అచ్చెన్నాయుడు గారేమో డ్రామా అంటారు. కానీ ఇదేనికైనా కన్ఫర్మ్ అవుతున్నారు? ప్రధానమంత్రి గారు చాలా పొలైట్ గా వితిన్ 1 అవర్ సాయి గారు ప్రధానమంత్రి కార్యాలయం ఆషామాషిగా స్పందించరు. దాడి లేదా పొరపాటు అయితేనే ఖండిస్తారు. అట్లా కాకుండా ఆయన సొంతంగా చేసుకున్న అనుమానం ఏ కోసైనా ప్రధానమంత్రి కార్యాలయం వస్తే ఆ స్థాయి లెవెల్లో కార్యాలయం ఖండించే జోలికి వెళ్ళదు, దేవుడు ప్రార్థించే జోలికి వెళ్ళదు. ఎందుకంటే నాటకాడే వాళ్ళ పట్ల ప్రధానమంత్రి కార్యాలయం కదా, వాళ్ళు మినిమం విచారణ. కానీ ఎవరు చేశారో వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ ఇది దాడి అని నమ్మినారు కాబట్టే ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. మీ పార్ట్నర్లో ప్రధానమైన వ్యక్తిగా ప్రధానమంత్రి గారు స్పందిస్తారు, పవన్ కళ్యాణ్ ఏమో అట్ట స్పందిస్తాడు, చంద్రబాబు గారు ఇట్ట స్పందిస్తారు. ఈ స్పందనల కారణంగా తెలుగుదేశం పార్టీ మీద అధికార పార్టీ విమర్శలు చేయడానికి మీరే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు ఒక అద్భుతమైన విషయం చెప్పారు, ఐపాక్ టీం. అసలు ఐపాక్ టీం సృష్టికర్త ప్రశాంత్ కిషోర్ అంతా ఉన్నాడు కదా, ఇంకా అద్భుతమైన ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఐపాక్ ఏమో ఆయన సృష్టించిన 100లో సంస్థలు అదొకటి, ఆయన శిష్యరికం అంత అద్భుతాలు చేసినప్పుడు ఆయన ఇంకెన్ని అద్భుతాలు చేయొచ్చు, కాబట్టి ఆయనతో చేయించుకుంటారు అద్భుతాలు. కాబట్టి ఎవరో ఇట్లాంటి విమర్శలు చేయదలుచుకున్నప్పుడు మీకే నష్టపోతారు. పాయింట్ ఏంటంటే, ఒక సంబంధం లేని విషయాలపైన మాట్లాడితే ఇప్పుడు విచారణ ఖచ్చితంగా నేను ఒక విషయంతో ఏకీభవించేది ఏంటంటే, ఖచ్చితంగా ఇప్పటి వరకు కొన్ని యాక్షన్లు అయితే జరిగి ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది తిరుపతిలో, మీరు కూడా ఉన్నారు, నేను ఉంటాను, శ్రీనివాస్ చౌదరి గారు కూడా ఉంటారు. ఇమీడియట్ గా ఎస్పీని కలెక్టర్ సస్పెండ్ చేశారు. వాళ్ళిద్దరు పాత్ర ఉందని కాదు, ఆ రోజు త్రిపాఠి గారు ఎవరు మంచి ఎస్పీ, కలెక్టర్ కూడా నరసింహరావు గారు చాలా సమర్థమైన కాకుండా, ఆ రోజు ఈవో అజయ్ కల్లాం గారు, అందరూ మంచి అధికారులు. అయినా కూడా పర్మ యాక్షన్ గా సీఎం పైన జరిగింది కాబట్టి ఇమీడియట్ గా ఎస్పీని కలెక్టర్ని సస్పెండ్ చేశారు, తర్వాత రివోక్ చేశారు. అది ఎలక్షన్ టైం కూడా కాదనుకోండి, చేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉందా, ఎవరి పరిధిలో ఉందని యాక్షన్ అనేది ఉండాలి. కానీ విచారణలో ఇంకా తేల్చలేదనే దాంతో మాత్రం నేను అంగీకరించలేను. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పైన జరిగింది, రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. ముడిపడి ఉన్నప్పుడు ఎవడో ఒకరిని గబగబకు పెట్టేసి చేయలేరు కదా, కొంత ఓపిక పట్టండి. మనకు తొందర ఉంది కాబట్టి, మనం టీవీలో మాట్లాడాలి కాబట్టి, మనం ఉపన్యాసం చెప్పినట్టుగా పోలీసు అధికారులు కూడా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి పెట్టేసి కొట్టేయలేరు కదా, కొడితే వేరే అంశాలు వస్తాయి కదా. కాబట్టి పోలీసు విచారణ అయినా ఇంకోటి విచారణ అయినా ఓపికగా జరగనివ్వండి, వాస్తవాలు బయటికి రండి. అంతవరకు రాజకీయ పార్టీలు సంయమనాన్ని పాటించాలి. ఒకరిపైన ఒకరు నిందలేసుకునే పని పోలీసులకి ఇవ్వాల్సిన ప్రయారిటీ పోలీసులకి ఇచ్చేస్తే, రెండు పార్టీలు ప్రధానంగా అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇద్దరు ఇచ్చేస్తే వాళ్ళు తేలుస్తారు. ఇంకా అందులో రేపు తెల్లారి ఎలక్షన్ లేవు సాయి గారు, ఇంకా నెల రోజులు ఉంది. కానీ 1-10 రోజులు తేలనివ్వండి వాస్తవాలు. అప్పుడు ఎవరు తప్పో తేలుతుంది కదా. అంతవరకు సమయం పాటించకపోతే రెండు పార్టీలు ఎవరు అప్పర్ హ్యాండ్ తీసుకున్నా అది అసహజం అవుతుంది. ఎవరు అప్పర్ హ్యాండ్ తీసుకున్నా, ఎవరికి లాపన్నా కూడా ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు జగన్ గారు ఓడిపోతారు, ఇవన్నీ కానీ నాకేం అభ్యంతరం. ఓడిపోతే మీ చంద్రబాబు గారు వస్తే నాకు పోయింది ఏముంది, వచ్చేది జగన్ గారు ఉంటే నాకు పోయింది ఏమొచ్చింది, ఎవరికైనా పోయింది ఏముంటుంది, మీకు వచ్చేది ఏముంటుంది. అదనంగా తెలుగుదేశం ఉన్నప్పుడు మీరేం వాడుకున్నారు, ఇప్పుడేం వాడుకుంటున్నారు, నష్టపోయింది ఏముంటుంది. కాబట్టి తెలుగుదేశం గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా, ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ విచారణ చేసేస్తాము. ఈ ఉపన్యాసాలు ఆపేసి మీకు ఈ విచారణ మీద నమ్మకం లేకపోతే ఏరే విచారణ కోరండి. ఈరోజు మీరు నమ్ముతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని నియమించిన పోలీసులు ఇప్పుడు ఉన్నారు కాబట్టి, నమ్మకం లేకపోతే సిబిఐ విచారణ కోరండి. అదన్నా స్పష్టంగా ప్రకటించండి. అపనమ్మకం ఉన్నప్పుడు సిబిఐ విచారణ కోరండి, అపనమ్మకం లేనప్పుడు ఈ వ్యవస్థ పనిచేయమన్నారు. రెండింటినీ ద్వారా అవుతుంది. ఒక పక్క కలమంటారు, ఇంకో పక్క నమ్మకం లేదంటారు. ఇది ఎక్కడ ఇది? అది బీజేపీకి కూడా ఇప్పుడు ఎన్ఐఏ కేసు కూడా రామ్ కుమార్ గారు ప్రస్తావించారు. ఎన్ఐఏ కేసు మీది,
ఇప్పుడు తెలుగుదేశం నమ్మాలి కదా బీజేపీని. బీజేపీ చేతిలో బీజేపీ కాకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీలు సిబిఐ అయినా ఈ అంటే రాష్ట్ర ప్రభుత్వ కేసు సిఐడి వాళ్ళు ఉంటాయి. మీరు ఇప్పుడు మీ మిత్రపక్షం కదా, ఇంకా అనుమానం అయితే లేదు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సహకరిస్తానని ఆరోపించారు. ఇప్పుడు మీకు అనుమానం లేదు కదా, వాళ్ళు తేల్చమనండి, తొందరగా ఎన్ఐఏని తేల్చమనండి. కాబట్టి విచారణ సమస్యలు వేరే వాళ్ళు పెట్టుకొని నిందలేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు ఇది వైసీపీ వాళ్ళకి. కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి స్టేట్మెంట్కి కన్ఫర్మ్ అయితే మాత్రం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ సమస్య ఎదుర్కొనేది కాదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మిగతా వాళ్ళ స్టేట్మెంట్లతో గందరగోళమైంది. మళ్ళీ నేను మాట చెప్పదలుచుకుంటే ఈ ఇనిస్టిట్యూట్ ద్వారా అయినా ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలు పబ్లిక్ మీటింగ్ల పైన, బల ప్రదర్శనల పైన, రాజకీయ ప్రదర్శనల పైన ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి అకౌంటబిలిటీతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఏర్పాటు. ఇప్పుడు చంద్రబాబు గారు Z+ కేటగిరీ, ముఖ్యమంత్రి హై సెక్యూరిటీ కేటగిరీలో ఉంటారు. బయటకు వచ్చి వీళ్ళు ఉపన్యాసాలు చెప్పుకుంటున్నారు, అరుస్తున్నారు, పక్కన వీళ్ళు బొమ్మను కూర్చుంటారు Z కేటగిరీలో ఉంటారు. బ్లాక్ కార్డ్స్ ఏం చేసేది రాయేసేసిన తర్వాత ఇన్ని వేల ఒక మీటింగ్ కు 1000 మంది వస్తా అంటే 2000 మంది పోలీసుల రక్షణ. ఇదేనా డెమోక్రసీ? కాబట్టి ఇట్లాంటి మీటింగ్ల పట్ల మాత్రం ఒక అకౌంటబిలిటీతో కూడుకున్నటువంటి వ్యవస్థ మన అమెరికా లాంటి దేశాలు మోడల్ గా తీసుకొని చేసుకోకపోతే మాత్రం మరింత పరిస్థితులు విషమంగా వచ్చింది. ఎన్నికల టైం కాబట్టి అది కూడా చర్చ జరగాలని నేను కోరుతున్నాను. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, సిబిఐ దర్యాప్తు కోరడం లాంటిది కేంద్రం ఇన్వాల్వ్ కావాలని కానీ లేదా ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కానీ ఏమైనా కోరతారా వీళ్ళ మీద యాక్షన్కి సంబంధించి? తప్పకుండా సార్, కొన్ని రకాల అనుమానాలు తీరాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సిబిఐ కన్నా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వెంకరెడ్డి గారు చెప్తూ మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది. ఎవరైతే నిజాయితీ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద ఎన్క్వైరీ చేయించి ఈ దీంట్లో ఏం జరిగిందో తెలిస్తే మేమందరం కూడా హ్యాపీగా ఉంటాం. అలా 3 రోజులు 3 days అవుతుంది అనుకుంటా జరిగే సంఘటన. ఇంతవరకు ఆయన ఎవరో వేముల దుర్గారావు ఆయన ఒక ఆయన పట్టుకొని వచ్చి ఆయన కొట్టి బోండావు పేరు చెప్పండి అని ఇప్పటి వరకు వస్తున్న వార్తలు. సో చెప్పండి ప్రజలు చేస్తున్నారు. సరే ఇంకెవరో వడ్డీ కులం సంబంధించిన వాళ్ళు కొట్టారని వాళ్ళు తీసుకొచ్చి మైనర్లని 4 వాళ్ళ తల్లిదండ్రులు కూడా బయటకు స్టేషన్ బయట పెట్రోల్ పోసుకుంటున్నారని ఆందోళన జరుగుతుంది. పేపర్లు వస్తుంది, మీడియాలో కూడా వస్తుంది. ఏమేందంటే ఇట్లాంటి అనుమానాలకు ఎందుకు తెరలేపుతారు? ఒక ముఖ్యమంత్రి స్థాయి మీద దాడా, కుట్ర, లేదు సొంత ప్లానా ఏందో తెలియాలి కదా రాష్ట్ర ప్రజలకి. నేను ఎందుకనంటే తాను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం కాపాడుతానని ఆ పాయింట్ కూడా మాట్లాడతాను. ఎందుకంటే మీరు అనొచ్చు చంద్రబాబు నాయుడు గారు 16 క్లైమాక్స్లు ఎదుర్కొన్నాడు, 30 అడుగులు వేసి పడింది, లేదు మళ్ళీ తెల్ల రాజకీయాలు మొదలు పెట్టాడు. ఈయన రాయబడిందా, బుల్లెట్ తో రబ్బర్ బుల్లెట్ తో కొట్టారా, ఏం మాకైతే క్లారిటీ లేదు. అంటే వస్తుంది కాబట్టి మేము కూడా చెప్పలేము. అయితే ఇక్కడ నేను క్లియర్ గా మాట్లాడదంటే ఖండన బాబు గారు ఖండించారు. నేను ఒక్క మాట రివర్సల్ అడుగుతున్నా, బాబు గారు మీరు చాలాసార్లు జరిగాయి కదా, ఎప్పుడైనా పొరపాటున జగన్మోహన్ వచ్చి ఖండన ఇచ్చారా? అది ఇష్టం ఏమి లేదనుకుంటా, ఖండించినట్టు కూడా అక్కడ చూసలే. కాబట్టి ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు వీళ్ళు పరిపాలించేటప్పుడు వీళ్ళు కూడా చేయాలి కదా పని. సో ఖండన గురించి మాట్లాడాలంటే తెలుగుదేశం మరి చాలా క్లియర్ గా ఉంది. మేము ఎవరిపైన ఇటువంటి ఆటోమేటిక్ చర్యలు చేసినా మీకు ఖచ్చితంగా దానికి ఈ అత్యారాజకులు వ్యతిరేకం. అయితే ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్లీ నాకు తెలిసి 3 రోజుల్లో ఎవరో కొంతమంది అధికారులు దాని మీద స్పై చేసి 10 టీంలు ఏదో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని వాళ్ళు ఫాలోఅప్ చేస్తారని తెలుసు. అయితే ఎలక్షన్ కమిషన్ చెప్పింది దిగి డైరెక్ట్ గా ఎవరు నిజాయితీ అధికారులు ఉన్నారో, దీంట్లో ఏంటి కుట్రకోణం ఉందో, లేదా నిజంగా అబద్ధాలు ఉన్నాయో, తప్పులు ఉన్నాయో, పొరపాట్లు ఏదో తెలిస్తే రాష్ట్ర ప్రజలకు గందరగోళం లేకుండా పోతుంది కదా. దీనికి ఎందుకు అనవసరంగా అవకాశం ఇస్తారు? బృందాన్ని నియమించి దర్యాప్తు చేయించమంటారు చేస్తేనే. ఎందుకంటే అది కూడా సార్, నేను అక్కడ ఆ ప్రాంత పోలీసులు కాకుండా ఇతర రాష్ట్రం ఇతర జిల్లాలు ఏ ప్రాంతాలు కొంత ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ లో కొంతమంది ఆఫీసర్లు టీం వేస్తారా, 3 టీంలు వేస్తారా, ఆ పరిస్థితిని బట్టి. కేంద్ర జోక్యం అవసరమా ఎన్నికల సంఘం ద్వారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలి. కానప్పుడు నిజంగా బయట రానప్పుడు ఎలక్షన్ చెప్తుంది ఏదో తేడా ఉన్నప్పుడు సిబిఐ అని కూడా కోరతాం. నాకు వ్యతిరేకం కాదు. గతంలో కూడా మన వివేకానంద రెడ్డి కేసు కోరాము. ఇంతవరకు 2 ఏళ్ళు అవుతుంది, ఏమీ కాల. ఇది కూడా అయిపోతే మూలపడిపోతున్న భయం ఒక పక్క. కాబట్టి రాష్ట్రం ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు మా మిత్రుడు పురుషోత్తకు సూచన చేశాడు బహిరంగ సభల పైన కొన్ని మ్యాండేటరీ ఉండాలని. మంచిదే, తప్పేం కాదు కదా. అలాంటి కొన్ని చర్యలు తీసుకొస్తే ఫ్యూచర్ కి ప్రాబ్లం రాకుండా కొంత ఇప్పుడే అలర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. ఇప్పుడు వెంకటరెడ్డి గారు బాధపడ్డారు, ముఖ్యమంత్రి గారు దాడి జరిగిన బాధ కలిగి ఉండొచ్చు, కాదనట్లా. అయితే ఈ బాధ కారణం ఎవరు, కనిపెట్టాల్సింది ఎవరు, ఆ యంత్రాంగం ఏమైంది అది నాకు వస్తుంది. ఏదైతే ముఖ్యమంత్రిని కాపాడాల్సిన మనుషులు ఉన్నారో దాదాపు 2000-3000 పోలీసులు ఉంటారు అనుకుంటున్నాను. నాకు కరెక్ట్ గా సబ్జెక్ట్ కరెక్ట్ తెలియదు. ఇంతమంది ఉండి కూడా రైతు కొట్టారంటే నేను ఒక మాట అడుగుతున్నాను సార్, పొరపాటున ఇంకేదో జరుగుంటే ఇప్పటికి రాయలసీమ మొత్తం రాయలసీమ రాష్ట్రం రావడం కష్టం అయ్యేది కదా. పొరపాటున ప్రాణాపాయం జరుగుంటే కొట్టుకొని పొరపాటు సాగలు పడుకొని అనుకొని చాలా మంది తలకాయలు వేసిపోయారు కదా. ఇది చాలా ఊహించాలంటే భయం వేస్తున్నాయి. మరి ఇంత ప్రమాదం కొంచెం ఉన్నప్పుడు నాకు తెలిసి మీకు కూడా తెలిసి ఉంటుంది అనుకున్నాను. వారం క్రితం 10 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నివేదిక ఇచ్చారు, మీకు ప్రాణహాని ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకున్నది.
మరి ఆ సూచన కూడా పాటించాలి కదా సార్. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది నాకు అర్థం కాలేదు. ఇంటెలిజెన్స్ డీజీపీ వీళ్ళందరూ ఎక్కడే ఉన్నారు కదా, కొత్తపేటలో చుట్టుపక్కల లాజిక్ ఉంది. ఆ నివేదిక ఇచ్చిన రోజున కూడా మీరు ఖండించారు, డ్రామాలు ఆడుతున్నాడని. లాజిక్ సార్ మేము ప్రతిపక్షాలుగా మేము అడుగుతాం సార్. ప్రతిపక్షాలుగా అడగడం కాదు, సెక్యూరిటీ ఆయనకి ఏదో టైట్ చేయాలా, ఇబ్బంది అవుతుంది అంటే ఆ బస్సు దాని పేరేంటది, బుల్లెట్ ప్రూఫ్ బస్సు అంటే ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ బస్సు పరదాలని మీరే అన్నారు. సెక్యూరిటీ ప్రాబ్లం అంటే ముఖ్యమంత్రికి సెక్యూరిటీ ప్రాబ్లం అంటే ఎట్లాంటి వాడు ముఖ్యమంత్రి ఎందుకని మీరే అన్నారు. ఇప్పుడు ఇది అంటున్నారు. అది ఇక్కడ కొన్ని విషయాలు వ్యంగ్యంగానే ఉంటాయి, కొంత ప్రోవోక్ గా ఉంటాయి. బస్ చుట్టూ కూడా కెమెరాలు ఉన్నాయి సార్, ఎక్కడ అవుతాయి కదా. అది కనబడింది కూడా కదా, అన్ని కెమెరాలు కనబడిందా రాయబడినట్టు. ఇప్పుడు నాకు మీరు ఉంటారు స్కూల్ దగ్గర ఏదో ఒక డోర్ ఓపెన్ చేసి స్కూల్ ఇక్కడ నుంచి వేశారు, క్యాటర్ బాల్ తో వేశారు అనేది ఒక వార్త. అది క్యాటర్ బాలా లేదు ఏది కన్నా నాకు ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే దీని మీద నెక్స్ట్ ఇంకేమైనా జరిగితే ఇంకా అది మామూలుగా అయితే అట్లాగే ఎట్టించి వచ్చిందో అటు వెళ్ళిపోయి అదంతా కార్డన్ చేసేయాలి. కానీ సినిమాలో జరుగుతుంది కానీ నిజ జీవితంలో జరగట్లేదు. అది అదే నా అబ్బాయి ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్లు అక్కడ వస్తున్న ఆధారాలు, సీసీ ఫుటేజ్ కాదు, ఎట్టించి రాయి వచ్చిందో తెలుసు కాబట్టి అక్కడ ముందు ఆ ఏరియాని కార్డన్ చేసి పోలీసులు ఫస్ట్ అక్కడ ఉన్నది పట్టుకోవాలి, లేకపోతే అధికారిని సస్పెండ్ చేసి పడేయాలి ముందు. అంత చేతనటువంటి శాఖ ఏంటి అన్నటువంటిది అదంతా మిస్ అయ్యారు ఇక్కడ. పురుషోత్తం రెండు మాట్లాడినాడు కరెక్ట్ గా, అది జరగలేదే. అప్పుడు బాబు గారి మీద యాక్షన్ జరిగినప్పుడు వాళ్ళు కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈసీ చేయాలి, గారు చేయాలి సస్పెన్షన్, అది వచ్చిన కూడా తప్పదు. యాక్షన్ అంటే సార్ ముఖ్యమంత్రి కనీస భద్రతా సౌకర్యాలు చూసుకోకపోతే ముందే మ్యాప్ ఇచ్చుంటారు, రోడ్ మ్యాప్ ఇచ్చుంటారు, పరిశీలించాలి కదా సార్. తప్పు కదా సార్, అది చేయకపోవడం. ముందు అలర్ట్ తీసుకో, ఆల్రెడీ ప్రమాదం ఉందని చెప్పిన ఇదే ఇంటెలిజెన్సీ వరకు ఇంత పెద్ద ఎత్తున నైట్ లో కరెంట్ ఆగేసి ఆ టైంలో మేల్కొన్న ఇప్పుడు చుట్టూ కార్లు చూడండి, బాబు గారు అని చెప్పినా పవన్ కళ్యాణ్ చెప్పిన చుట్టూ నిలబడుకుంటారు. వాళ్ళు ఎందుకు కూర్చున్నారు నాకు అనుమానం. ఇప్పుడు కూడా ఉంది. ఫోటోగ్రాఫర్ అసలు కూర్చోడు, ఫోటోగ్రాఫర్ వెనకాల తీస్తుంటాడు, ముందర కూర్చొని ఇంకో ఫోటోగ్రాఫర్ తీస్తూ ఉంటాడు. వీళ్ళు అసలు ఎవ్వరు పైకి లేలా, సైలెంట్. వాళ్ళు ఇద్దరే పడుకున్నారు, కిందలో పడుకున్నారు. ఇంకో అంశం కూడా చెప్తాను సార్. ఇంకో గాయం తగిలిన తర్వాత టవల్ ఇచ్చి తుడుచుకుంటున్నారు. మీకు అంటే వీడియో రిప్లై చేసి చూడండి, బాగా తగిలింది, గాయం తుడుచుకుంటున్నారు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోండి అంటారు, కూర్చొని నిలబడి నల్లి దండాలు పెడతాం. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు. నేను ప్రోటోకాల్ ప్రకారం అయితే ముఖ్యమంత్రి గాయం అయితే వెంటనే వాహనం మార్చాలి, వాహనం మార్చి అంబులెన్స్ లో కూర్చోబెట్టాలి, ఫస్ట్ ఎయిడ్ చేయించాలి. దానికి ఏదో ప్రోటోకాల్ సిస్టమ్స్ ఉన్నాయి, అవి ఫాలో కాలేదు. సేమ్ బస్సులో కూర్చోన్నారు కదా. మళ్ళీ ఏంటి ఇవన్నీ కూడా ప్రజల్లో మాకు మమ్మల్ని అడుగుతున్న ప్రజలు మేము మమ్మల్ని అడుగుతున్నాం అంతే. రైట్. ఇక్కడ రామ్ కుమార్ గారు, ఇందులో ఈసీ జోక్యం చేసుకోవాలంటే సరే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అన్నాను, కానీ సహజంగా పై స్థాయిలోనే అవుతుంది. లేదా సిబిఐ దర్యాప్తు అంటే కూడా పై స్థాయిలో అది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి. మీరేమనుకుంటున్నారు? దర్యాప్తు రాష్ట్ర స్థాయిలో జరిగితే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా, కేంద్ర స్థాయిలో జరిగితే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మీరు ఇందాక రామ్ కుమార్ గారు చేయాలంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు నిజం అనుకుంటారండి. నేను ఒక పార్టీలో ఉన్నాను, మా పార్టీ అదేనండి. కానీ ఆయనకి అర్థమవుతుంది. ఆయన అంటే ప్రతిదీ సీరియస్ గా తీసుకుంటాడు. ఆయన మామూలుగా చెప్పినా కానీ అంటే టెంపో అలాగ ఉంటుంది అనమాట అండి, మూమెంట్ క్యారీ. మా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వానికి కూడా ఈసీలో బాధ్యత ఉండదు. ఈసీని చేయమని చెప్పడం వరకే, కానీ తర్వాత ఈసీకి నియమించాక వాళ్ళ చట్టం తన పని చేసుకెళ్తానికి వాళ్ళు చేస్తారండి. ఇందాక ఇప్పుడు ఈ వెర్షన్లోనే ఇప్పుడు పురుషోత్తమ్ రెడ్డి గారు అన్నారు, ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఖండనిచ్చుంటే దాని మీద నిలబడుంటే పొందాగా అనేది అంటారు. నేను డిబేట్ స్టార్ట్ అయిన వెంటనే మా రాష్ట్ర అధ్యక్షులు ఖండించారు, సీఎం గారి మీద చేయడం తప్పు అన్నాను. అయినా మాత్రం వెంకటరెడ్డి గారు ఆగారా? మా మీద కూడా ఇంకా బర్న్ అయిపోతూనే ఉన్నారు. మరి ఇంకెక్కడ ఉందా పురుషోత్తమ్ రెడ్డి గారు? చూడండి, అంటే మీరు ఇందాక అన్నారు మీరు నన్ను అన్నారు అంటలేదు. అంటే వస్తాను. వెల్లంపల్లి గారి మాట మాత్రం మీరు ఎత్తద్దు. సాయి గారు మీరు సినిమాలో చూపించినట్టు ఒక్క గన్ నుంచి 2 బుల్లెట్లు వచ్చేస్తాయండి. మీరు ఇందాక నన్ను మాట్లాడతానని మీరు మాట్లాడతారు. చెప్పండి సాయి గారు, నా పాయింట్ ఏంటంటే మీ తప్పు అయితే నన్ను కరెక్ట్ చేయండి. నన్ను క్వశ్చన్ అడగని ఆన్సర్ చెప్తా. నా పాయింట్ ఏంటంటే క్యాటర్పిల్లర్తో ఎవడో కొట్టాడండి అంటే ఇది నిజమే. సీఎం గారిని కొట్టడం అనేది తప్పని అంటున్నాం. ఇక్కడ తగిలింది పక్కకి ఎలా తగులుతుందండి? ఇక్కడ పడిపోతుంది సార్. అది కాదండి, తగిలింది ఎంత రాయి అనేది తెలుసు, ఎంత రాయి అనేది తెలీదు. ఇక్కడ తగిలిన తర్వాత అంతే ఫోర్స్ తో పక్కకి వెళ్ళి పియర్స్ అయిపోతుందా?
పని చేయండి సార్, దాని మీద సిబిఐ దర్యాప్తు అడగచ్చు కదా, కంటికి ఓకే లేదా కోర్టులో పిటిషన్ వేయచ్చు. ఇలా చూడండి, నేను వేళ పొద్దున్నే స్వయంగా నేనే రాశానని చెప్తున్నాను. రేపొద్దున్నే దానికి యాడ్ చేయమంటే కూడా యాడ్ చేసేస్తాను. చెయ్యండి, అది మంచిది. ఎందుకంటే అసలు ఆయన కంటికి గాయమైందో లేదో తేలిపించండి డాక్టర్లతో కొనుక్కుని. ఎందుకంటే రాయి ఇప్పుడు ఒకటి కేసు కొడితే అది పక్కనోడికి కూడా తగులుద్ది సహజంగా, అది సహజం. ఏమండి ఇక్కడ కోసేసిన తర్వాత పక్కోడికి పియర్స్ అయితే కోసి అక్కడ నిలబడలేదు సార్, అది కోసి ఉంటే కనుక కింద పడిపోద్ది. మనం ఇదేంటంటే దర్యాప్తులో పోలీసులు ఎట్ట ఉంటుందంటే, పోలీస్ దర్యాప్తులు మనమే చేసేస్తున్నాం, దానివల్ల వస్తుంది. తగిలిన తర్వాత ఏమవుద్ది, పక్కన లాంగ్ నుంచి కొట్టినప్పుడు పక్కకి వెళ్ళి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఏమండి ఆయన కనీసం రెండు బుట్లైనా కారాలి కదండి కంటి లోపల. నిజమైతే కంటి రెప్ప లోపల బ్లడ్ రాలేదంటారా? కన్ను అయినా రెడ్ గా అవ్వలేదా? నేను సెన్సిబుల్ గానే మాట్లాడుతున్నాను సాయి గారు, నేను ఫోటోలు చూశాను. ఒకసారి ఒక పని చేయండి మీరు, నేను సెన్సిబుల్, నేను కూడా అదే చూస్తాను, నేను ఆ ఫోటోలు చూశాను. ఒకటి అంత నాటకం ఆడేటట్టయితే ఖచ్చితంగా మీరు తేల్చి అవతల పడేది. ఎందుకంటే మీ పార్టీ అభ్యర్థి కూడా ఆయన, మీ పార్టీ తరఫున పోటీ చేశాడు కూడా, అంత దరిద్రం చేసేటటువంటి తీసుకెళ్లి బొచ్చండి. మోసం చేసేవాడిని ఎప్పుడు మన ప్రజాప్రతినిధిగా ఉంచక్కర్లా, చేయించండి. మీరు ఆయన దెబ్బ తగిలేక కంటి కట్టుకున్నాక బయటకు వచ్చిన ఆయన మాట్లాడే మాట చూడండి. మీకు అంత సదుపాయం ఉంది కదా, ఆయన బయటకు వచ్చిన వెంటనే ఏ విధంగా ప్రెస్ మీట్ మాట్లాడాడో చూడండి. రైట్, అది తప్పని చెప్పండి, నేను తప్పను. దెబ్బ తగలలేదు అనేటటువంటిది అది డ్రామా అయితే నిరూపించడం మీ చేతిలో ఉంది. అది చేయండి తప్పనిసరిగా. బాగుంది, మంచి పాయింట్. సిబిఐకి అన్నారు కదా సాయి గారు, వాళ్ళ చేతిలోనే ఉన్నారు కదా మొత్తం ఫోర్స్ అంతా. అంటే ఫోర్స్ ఉండదు సిబిఐ ఇక్కడ, మనం వీళ్ళని నమ్మం కదా. సిబిఐతో దర్యాప్తు చేయించి దెబ్బ తగిలిందా లేదా అన్నది, మిగతాదంతా అక్కర్లా, మిగతాదంతా పోలీస్ చేత, లేకపోతే అది కూడా సిబిఐ దర్యాప్తు ఖచ్చితంగా రేపొద్దున్నే అడుగుతాను. మంచి పాయింట్. నా పాయింట్ ఏంటంటే సాయి గారు, ఈ స్టేట్ లో ఉన్న డీజీపీ, సిఎస్, కమిషనర్ వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి, ఇవాళ నేను ఒక పాయింట్ రాసింది ఏంటంటే, సాక్షి టీవీ కెమెరాలో, జీటీవీ కెమెరాలో, టీవీ5 కెమెరాలో, ఈ కెమెరాలు అక్కడ ఉండాలి కదండి. దెబ్బ తగిలిన వెంటనే రైట్ సైడ్ ఎటు నుంచి వచ్చిందో ఏ ప్రోగ్రామ్ అయినా సరే టీవీ ఛానల్ పెట్టట్లేదండి లైవ్లు, డైరెక్ట్ గా వాళ్ళు ఇచ్చి అవుట్ తీసుకుని వాడుకోవడమే. ఓకే, నెక్స్ట్ పోలీసు వాళ్ళు డ్రోన్ కెమెరాలు ఏమైనా ఒక సీసీ ఖచ్చితంగా అయ్యే కదా ఇప్పుడు వాళ్ళు చూస్తుంది. డ్రోన్ కెమెరాలని వచ్చినట్టు కానీ దాని నుంచి ఒక ఫుటేజ్ ఎక్కడ ఉందని అనలేదు సార్. మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా సార్, డ్రోన్ ఎక్కడ పెడతారండి? జనం ఎక్కువగా ఉన్న చోట పెడతారు, ఖాళీగా ఉన్న చోట చూపెడతారా? డ్రోన్ అనేది ఎందుకు పెడతారు? క్రౌడ్ ఎంత ఉందని చూపెట్టుకోవడానికి. పోలీసులు డ్రోన్ అయితే కనుక మీరు చెప్పినట్టు కరెక్ట్ అవుతుంది, అటు చీకటి వైపు చూడటం అది చెయ్యాలి పోలీసు. అది అటువంటి కార్యక్రమాల్లో అంత కిక్కిరిసిపోయిన జనాల మధ్యన పెట్టాలా డ్రోన్? మీరు చెప్పిన అది మంచి సలహా. ఇకపైనైనా ఖాళీ స్థలాలు మంచి పాయింట్. నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పొద్దున్న నేను రాసిన లెటర్లో అది కూడా రాసానంటున్నాను. మంచి పాయింట్. అడగాలి. డ్రోన్లు లేవు అయితే పోలీసులు వాడట్లా డ్రోన్స్ అట్లాగా. ఇప్పుడు వాడుతున్నది వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు వాడుతున్నారు, జనసేన వాళ్ళు క్రౌడ్ని చూపెట్టడానికి వాడుతున్నారు, ఖాళీ వైపులు చూపెట్టట్లేదు వాళ్ళు. ఎందుకంటే అది చూస్తారు దానికా సాయి గారు మనం వాడేది అదే కదా ఇప్పుడు దరిద్రం. అదే నా పాయింట్. నేను సెన్సిబుల్ గానే మాట్లాడతాను. మంచి పాయింట్. అది మాత్రం సిబిఐ ఒకసారి రాయండి సార్, అది కంటికి తగిలిందో లేదో తేల్చమని, లేదా దాని మీద ఒక పిటిషన్ అనే ఇవ్వండి కోర్టులో, అదేందో నిజం తేలాలి. నేను లైట్ వైన్ లో ఇప్పుడు కోపం ఏమొచ్చిందంటే, ఇందాక శ్రీరెడ్డి ఇది అన్నానని కోపం వచ్చింది, చేస్తారు అన్ని. సినిమా అంతా సీరియస్ గా వెళ్ళిపోతే ఏం ఉండదు అక్కడ. రైట్. ఫైనల్ గా సెన్సిబుల్ గా మాట్లాడతాను, చిన్న విషయాలు మాత్రం చెప్తాను, దానికి అంత సీరియస్ గా వెంకటరెడ్డి గారు ఏదైనా సరే. అవును సార్, కంటికి ఇది వెల్లంపల్లి గారి కంటికి సంబంధించి, అంటే మీకు కనపట్టలేదు కాబట్టి రామ్ కుమార్ గారు నాకు కోపం వచ్చింది అంటున్నారు కదా, అందుకని మీలాంటి వాళ్ళకి కనపడటం కోసం మళ్ళీ చూపిస్తున్నారు. సెన్సిబుల్ గా మాట్లాడారా లేదంటే మీరు ఏ విధంగా మాట్లాడారు? మీకు ఎక్కడైనా సాయి గారు మేమిద్దరం మాట్లాడుకుంటే దెబ్బలు కూడా అవుతాయి. మిగతా దాంట్లో నేను ఎక్కడైనా
మిగతాదంతా ఏది లేదులేండి. వెల్లంపల్లి దాంట్లోనే మీకు అంతే కదా సార్? ఆ ఒక్క దాని మీద నా డౌట్ నాకు అనుమానం అండి, దానికి అంత కోపం ఎందుకు? రైట్ అంత రైట్ సబ్జెక్ట్ కావాలంటే మీకున్న డౌట్, మీకున్న కోపం, రైట్ రైట్ రైట్. మీకు మీకున్న కోపం, మీకు అన్నయ్య గురించి ఏమన్నారు, ఒక పాయింట్ స్టిక్ అవుతే మీకు బేస్ ఉండేది, Right, right. లేకపోతే మీ మీద ఏమన్నారు అప్పర్ హ్యాండ్ ఉండేది అంటారు. Right, right. అలాగా దెబ్బ Right, right. 100% తప్పని మా Right, రాష్ట్ర right. అధ్యక్షుడు అన్నారు, మేము అంటున్నాం రైట్ రైట్. సీఎం చెప్పండి. 100% తప్పు. సాయి గారు, Right. సాయి గారు, మీరు ఇందాక మంచి క్వశ్చన్ అడిగారు అంతే. ఎస్, మీకు ఏదైనా అనుమానాలు ఉంటే సిబిఐ ఎంక్వైరీకి ఏమని చెప్పి డైరెక్ట్ గా అడగొచ్చు అని చెప్పి. ఎస్, వాళ్ళకు మేము అంతా డ్రామానో లేదంటే మేము చేయించుకున్నామనో వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు కదా. ఇప్పుడు నేను ఆ రాష్ట్ర మాటలో ఎక్కడ ప్రభుత్వంకి మీరు చేయించుకున్నారనే ఒక్క మాట నిమిషం అనలేదు సార్, జగన్ గారు, అది కూడా రామ్ కుమార్ చేసుకోండి మీరు. గారు. టైం వృధా అవుతుంది. ఒక్క నిమిషం. కాదు కాదు, ఆ మాట ఒక్క కూడా నిమిషం మీరు సార్, అనలేదు సాయి గారు. ప్లీజ్ సార్. సాయి గారు, మీరు అడగండి. నేను అడిగేది ఏంటంటే అడగండి. ప్రతిపక్ష పార్టీలకే మీ మీద నమ్మకం ఉండదు. మీరైనా సరే బాధ్యత అయితే గనక మా మీద దాడి జరిగింది కాబట్టి అది మా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆ దర్యాప్తు సిబిఐ చేయాలని చెప్పి మీరే అడగచ్చు కదా. సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసు అధికారులు ఇక్కడ చేస్తున్నారు ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు చేస్తాగానే ముందే మీరు దాని మీద CBI అనుమానం ఇచ్చిందని అడగడానికి లేదంటున్నారు, క్వశ్చన్ లేదు. అనుమానం అంటున్నారు కదా, మీ మీద నమ్మకం లేదంటున్నారు కదా వాళ్ళు. వాళ్ళు అడగాలి కదా సార్, మా మీద నమ్మకం లేకపోతే మేము అడిగేది లేదు కదా. వాళ్ళు అడుగుతున్నారు. మేము మా మీద నమ్మకం లేనప్పుడు వాళ్ళు ఇప్పుడు రాయొచ్చు, డైరెక్ట్ కోర్టుకైనా అడగొచ్చు, కోర్టు ద్వారా కూడా వెళ్ళొచ్చు కదా. మీరు అవకాశం ఉంది నాటకాలు వాళ్ళకి. ఆడుతున్నారని వాళ్ళు అనుమానపడుతున్నప్పుడు నిజమేంటో తేల్చమని వేరే దర్యాప్తు వ్యవస్థను మీరు అడగచ్చు కదా. వెంకటరెడ్డి గారు జరగలేదు, దాడే జరగలేదని చెప్పారు మొన్నటి దాకా. మళ్ళీ ఇంకో రకంగా జరిగింది అంటున్నారు, చిన్న గాయం అంటున్నారు. వాళ్ళు పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి మాట్లాడతారు సార్. దేని మీద స్టిక్ అనే అడగాలి మీరు చెప్పండి. నేను అనేది ఈ వ్యవస్థ ఈ ఇన్సిడెంట్ మీదన కేంద్ర ప్రభుత్వంతో దర్యాప్తు చేయించాలి, లేకపోతే పక్క రాష్ట్రం వాళ్ళతో దర్యాప్తు చేయించాలన్నో, లేకపోతే నేను ఎట్లా అడుగుతాను సార్? నేను సంబంధిత అధికారుల మీద సార్. చర్య తీసుకోవాలన్నో అడిగితే సరిపోద్ది కదా మీరు. మాకు ఇక్కడ నమ్మకం లేకపోతే మేము అడుగుతాం సార్. మాకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు, మేము అడుగుతాం. సో మాకు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీద నమ్మకం లేదు, మేము ఎట్లా అడుగుతాం? అది కాదు వాళ్ళ మీద అడగాల్సింది, అవతల వాళ్ళు అడగాలి. వాళ్ళకి నమ్మకం కలిగేలాంటి దర్యాప్తు చేయించడం కదా ఇప్పుడు మీరు చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగినటువంటి సందర్భంలో మీరు రాష్ట్ర పోలీసులు వద్దు సిబిఐ దర్యాప్తు కావాలని అడిగారు కదా. అవును సార్, మేము అడిగా ఆ రోజు మీ చేతిలో ఉన్నారు కాబట్టి. అంటే అప్పుడేంటి, చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా మాట్లాడించుకుంటాడు, రాయించుకుంటాడు. అప్పుడు మీరైనా అదే పాయింట్లోకి వస్తారు కదా. మీరైనా మీకు అనుకూలంగా మీరు రాయించుకుంటారనేటువంటిది ఒప్పుకోవాలి కదా. అప్పుడు అడగాలి కదా. ఇప్పుడు ఉన్నది ఎన్నికల కోడ్ అమల్లో ఉంది సాయి గారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇంకొక ఆధ్వర్యంలో పనిచేస్తారు. అది కాదు, పనిచేసినోడే. ఒక్క మాట వినండి సార్, ఒక్క మాట దయచేసి. ఇప్పుడు వాళ్ళకి అనుమానం ఉంటే వాళ్ళు అడగమంటున్నారు. వాళ్ళు మీ మీద ఉంది, మీరు అడగండి, మీరు అడగండి. దాని మీద 2 రోజులు పోయినా ఇంకోటి దాని మీద ఇచ్చేయాలి. ఆయన అసలు మనం అడగటానికే లేదు సార్. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ మీద వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి అనుకోండి. వాళ్ళకి ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. ఎవరో కొట్టారు, వేముల దుర్గారావు అంట. నాకు తెలియదు ఇప్పుడు దానికి దుర్గారావు అని పేరున్నా, ఇంటి పేరుతో సహా తెలుగుదేశం వాళ్ళు చెప్పేస్తున్నారు. వేముల దుర్గారావు అని కొట్టారంట. కొట్టారని ఎవరు చెప్పారు సార్ మీకు? బోండా చెప్పాడా, లేదంటే వేముల దుర్గారావు బయటకు వచ్చి చెప్పాడా, పోలీసు వాళ్ళు చెప్పారు మీకు? మీరే కొట్టారని. నిన్నేమో వినండి సార్, నిన్న క్వార్టర్ బాటిల్ 350 రూపాయల డబ్బులు నిన్న మీరు సృష్టించారు, అది పోలీసులు ఇచ్చారు స్టేట్మెంట్. అది ఎవరు చెప్పారు మీకు? మీ మీడియా ఎవరు చెప్పారు? టీవీలో వస్తాను చూడండి, అన్ని టీవీలో వస్తాను. ఏ టీవీలో ఎవరు చెప్పారని వచ్చింది? వచ్చింది సార్, సమాధానం చెప్పండి. శ్రీనివాస్ గారు ఎవరు చెప్పారు? వేముల దుర్గారావు అనే వచ్చింది పేరు చెప్పండి అని చెప్పి ఒప్పిస్తున్నారంట. టీవీలో అన్ని టీవీలో వస్తాను, అన్ని టీవీలో. అది బోండా ఉమా గారి స్టేట్మెంట్. చెప్పారు. పట్టుబడి చెప్పారా? పట్టుబడి చెప్పారా? పోలీసులు చెప్పారా? అసలు పోలీసులు వాళ్ళు ఎవరు ఏందో ఇప్పటివరకు తేల్చుకున్నారా? మీరు 350 క్వార్టర్ బాటిల్ అన్నారు నిన్న. మళ్ళీ దుర్గారావు అరెస్ట్ చేశారు కాబట్టి దీని వెనకాల ఎత్తుకెళ్ళిపోతారు మీరే చెప్తున్నారు. తెలుగుదేశం చెప్పమంటున్నారు, మీరే చెప్తున్నారు. ఈ అనుమానం అంటే పార్లమెంట్ మీ దగ్గర ఉన్నాడు కదా సార్. ఇప్పుడు మీరు చెప్పచ్చు కదా, ఇక్కడ ఇవన్నీ ఎంక్వైరీ చేయండి సార్, గవర్నమెంట్ వేరే దర్యాప్తులతో చేయించమని చెప్పి అడగచ్చు. మీరైతే అడగరు, మీకైతే ఎక్కువ నమ్మకం సార్. వాళ్ళు అడిగారు కాబట్టి మీరు అడగండి అంటే అసలు అది క్వశ్చనే కాదు. వాళ్ళు అడిగారు కాబట్టి మీరు మళ్ళీ అడగడం. మీ మీద మీ అవతల వాళ్ళకి నమ్మకం ఉండదు. మీరు ఇంతకుముందు అప్పుడున్న ప్రభుత్వాన్ని మీద నమ్మకం ఎన్ఐఏ అడిగారు. ఇప్పుడు వాళ్ళకి సిబిఐ మీద నమ్మకం ఉంది.
మీరు అడుగుతారా? మీరు అంటే మొన్న లేదు, ఇప్పుడు వచ్చిందా సిబిఐ అంతే కదా, నమ్మకం? ఖచ్చితంగా అదే మొన్న దాకా లేదు కదా ఉంటుంది. సిబిఐ మీద. అంటే చంద్రబాబు మీకు కూడా ఇంత ముందు లేదు నమ్మకం, ఇప్పుడు వచ్చింది. మీరు కూడా ఇదివరకు ఎక్కడ నమ్మారు? ఇదివరకు సిబిఐ జగన్ అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నారు? సిబిఐ నమ్మలేదన్నారు. ఇప్పుడు కూడా వివేకా కేసులో మీరు సిబిఐ నమ్మట్లా. కాబట్టి ఈ నమ్మకం రాజకీయ కోణంలోనే ఉంది. కనీసం ఇప్పుడు రైట్ కానివ్వండి, ఇక నో సొల్యూషన్, ఓన్లీ ఎలిగేషన్ అంతే. రైట్ కానివ్వండి. ఫైనల్గా పురుషోత్తం రెడ్డి గారు, అసలు దీంట్లో దర్యాప్తులో రేపు పొద్దున ఎవరైనా అరెస్ట్ అయితే అదేనా జనం నమ్ముతారా? ఎవరి డైరెక్షన్తో వాళ్ళే ఉంటారా? ఇది జరిగే లోపలే రాజకీయంగా ప్రజలకందరికీ పార్టీ ఒకరి వాళ్ళు చెప్పేస్తున్నారు. ఈ 3-4 రోజుల్లో మన మీడియా వచ్చిన ధోరణులు ఇవన్నిటి కారణంగా కొన్ని ఫిక్స్డ్ అభిప్రాయం ప్రజలకు వచ్చేస్తున్నారు, వాళ్ళు అంతే వీళ్ళు ఇంతే అని. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరిని పట్టుకున్నా తెలుగుదేశం పార్టీ ఒక భయపడుతుంది. అదేంటంటే చంద్రబాబు గారు అఫీషియల్ గా మాట్లాడారు కాబట్టి చెప్తున్నా, బోండా ఉమామేశ్వరరావు పేరుని ఇరికించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విలువైన స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరి వైఫల్యం అని ఈ మొత్తం వ్యవహారాలు వాళ్ళే విచారణ జరపడం. ఈ 2 స్టేట్మెంట్లు బహిరంగ ఇచ్చినారు. వాళ్ళ అభిప్రాయం నేను కాదన్ను. ఇమీడియట్ గా చంద్రబాబు గారు ఎలక్షన్ కమిషన్ లెటర్ రాయారు. ఏమనంటే ఇప్పుడు జిల్లా ఎస్పీ కాంతిరాంటానా ఎవరో ఉన్నారు, అధికారి డిఐజీకి ఉన్నారు కదా, వాళ్ళు పర్యవేక్షణ జరిగిన లోపం కంటే మళ్ళీ వాళ్ళు విచారణ జరిగితే ఏంటి అనేది వరలరామయ్య గారు కూడా ఒకసారి చెప్పారు. కాంతిరాంటానా చేతిలో ఒక అమాయకుడు బలైపోతున్నాడని గతంలో ఎప్పుడో నేను ప్రెస్ లో మాట్లాడినప్పుడు చూశాను. ఇంత అనుమానం ఉన్నప్పుడు మీరు రిటర్న్ చేసేసేయండి. వారు లీగల్ గానే వెళ్తారా, లేకపోతే మినిమం ఎలక్షన్ కమిషన్ ఈరోజు చీఫ్ సెక్రటరీ డీజీపీ ఏం చేయలేడు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీ ఫార్మల్ గా లెటర్ రాసేవాళ్ళు చంద్రబాబు గారు, ఎందుకంటే అనుమానిస్తున్నారు మీ పార్టీ అనేసి. లెటర్ రాశారనుకోండి, ఎలక్షన్ కమిషన్ యాక్షన్ కదా. ఒక ఎలక్షన్ కమిషన్ మీద మీకు నమ్మకం లేనప్పుడు, ఒక అనుమానం ఉన్నప్పుడు ద కోర్టు. ఎందుకంటే జగన్ మీకు చూడండి, వివేకానంద రెడ్డి గారి కేసులో ఆరోపణలు ఎప్పుడు చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి బలం చేకూరిందంటే మహంతి గారిని పోలీస్ ఎన్క్వైరీ అధికారిగా చంద్రబాబు గారు వేశారు. ఆ రోజు నేను ఒక టీవీ ఛానల్ చెప్పాను, మహంతి గారిని చంద్రబాబు గారు వేశారంటే చంద్రబాబు గారికి ధైర్యం ఉంది కాబట్టి వేశారు. ఎందుకంటే మహంతి గారు మంచి ఆఫీసర్ కాబట్టి వేశాడు. వెంటనే కానీ చంద్రబాబు గారు తప్పు ఎక్కడ చేశాడు? రోజు సాయంత్రం కూర్చొని ఇది నువ్వే చేయించావు అని చెప్పేసినాడు. పొలిటికల్ స్టేట్మెంట్. దాంతో ఏం చేయండి, దాని ఆధారం చేసుకుని ఆయన కోర్టుకు వెళ్ళి చంద్రబాబు గారే మా మీద ఆరోపణ చేయడం, ఆయన నాయకత్వాన్ని ప్రభుత్వం ఎట్లా విచారణ చేస్తుందని చెప్పేసి అది కోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఇప్పుడు మీరు అలాంటి అనుమానం మీ పార్టీ వాళ్ళ మీద నెట్టేస్తున్నాడు అనుమానం మీకు కలిగినప్పుడు మీడియా ద్వారానో ఇట్లాంటి చర్చల ద్వారా పెద్ద ప్రయోజనం లేదు. డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ లెటర్ రాయండి, కలవండి. ఎందుకంటే సీరియస్ ఇష్యూ, ఎందుకంటే మీ పార్టీ మీరు నమ్ముతున్నారు మా ఉమామేశ్వరరావు మీద నెట్టేస్తున్నారని. కాబట్టి కోరండి, లేకపోతే సిబిఐ విచారణ కూడా కోర్టు. నేను మన బీజేపీ నాయకుడికి చెప్పాల్సింది, మీ మీద మీరు స్టికానాయలేదు, మీరు మొదటి నుంచి ఒకే స్టికానై ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీని దృష్టిలో పెట్టు, చంద్రబాబు గారు తన స్టేట్మెంట్ కే ఒక రోజు స్టికానై ఉంటే ఈ అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు ఇట్లా స్టేట్మెంట్ లేకున్నా ఉంటే ఈ రోజు ఇబ్బంది ఉండేది కాదు పొలిటికల్ గా మీకు అంటున్నాను. అది వాళ్ళకి. నేను బీజేపీ ఇక్కడ తప్పుడు అడుగులేసిందని ఇంకోటి నేను మిమ్మల్ని లేదు, వాళ్ళని అన్నాను. ఎందుకంటే మోడీ గారు ముందాగా స్పందించాడు, పవన్ కళ్యాణ్ గారు అట్లా స్పందించాడు. ఇది నేను అనుకుంటుంది, వీళ్ళిద్దరు సంయమనం పాటిస్తే తొందరగా తేలుతుంది. సంయమనం పాటించకపోతే పొలిటికల్ గా ఎంత రచ్చ జరగాలి అంత రచ్చ జరుగుతుంది. ఇది ఈ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణానికి మంచిదైతే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటరెడ్డి గారు, రామ్ కుమార్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, పురుషోత్తం రెడ్డి గారు, ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగి 3 రోజులైంది. నిందితులు అనుమానితులు రేపొద్దు నిందితులు అవుతారు. ఆ దర్యాప్తు లోపలే దీంట్లో రాజకీయం విపరీతంగా చేరిపోయింది. ముందు దాడే జరగలేదు, తనకి తానే చేసుకున్నాడు దగ్గర నుంచి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు దాకా వెళ్ళింది. మరి జనం ఏ రూట్లో చూడాలి? దీన్ని దర్యాప్తులను ప్రభావితం చేసే తరహాలో చూడాలా, లేదంటే కనుక వ్యక్తులని కాపాడుకునేటువంటి తరహాలో జరుగుతుందని చూడాలా? భవిష్యత్తులో తెలియటువంటి అంశం.